తెలుగు వారి ఆత్మీయవాది టోనీ మీరు వింటున్నారు. శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జే అభినయ్ వచ్చానండి టాలీవుడ్ టాకీస్ అంటూ. టాలీవుడ్ టాకీస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇద్దరు వ్యక్తులకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ చెప్పాలి. మన లిసనర్ అంబరీష్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ అట్ ద సేమ్ టైం పాటల పల్లకి దుర్గా గారికి, అంటే పాటల పల్లకి షో చేస్తున్నటువంటి మన ఆర్జే దుర్గా గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అనమాట. మే లైట్ బీ విత్ యూ ఆల్, మే గాడ్ బ్లెస్ టు యూ. అదనమాట సంగతి. వాళ్ళిద్దరు విషెస్ తర్వాత నేను ఈ రోజు నాతో పాటు నేను నిన్న ప్రామిస్ చేసినట్టుగానే ఈరోజు ఒక సింగర్ తీసుకొచ్చేస్తానని చెప్పేసి ఎస్ మనతో పాటు ఉన్నారు శశి కిరణ్ గారు. శశి కిరణ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తొచ్చేది సై సూపర్ సింగర్ ఛాలెంజ్, సై సింగర్స్ ఛాలెంజ్, సూపర్ సింగర్ ఛాలెంజ్, సూపర్ సింగర్ ఛాలెంజ్, సై సింగర్స్ ఛాలెంజ్. కౌశల్య గారు హోస్ట్ చేసి కౌశల్య గారు ఆ సూపర్ సింగర్ ఛాలెంజ్కి మ్యూజిక్ కూడా ఆవిడ కంపోజ్ చేశారనమాట. ఎస్, ఆవిడ ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి షో అండ్ ఆవిడ హోస్ట్గా చేసినటువంటి షో. ఆ షో ద్వారా మనకి శ్రీరామచంద్ర వచ్చాడు, రఘురామ్ వచ్చాడు, శశి వచ్చారు, ఇంకా చాలామంది. ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది ఎందుకంటే రియాలిటీ షోస్ వల్ల చాలామంది పరిచయం అయ్యారు. బట్ ఫస్ట్ నేను శశిని పరిచయం చేసే ముందు మన కోసం శశి గారు ఒక పాట, మీరు పాడిన పాట అయినా కావచ్చు, మీకు బాగా నచ్చిన పాట అయినా కావచ్చు. ఓకే, ఈ పాట నేను మొట్టమొదట సై సింగర్స్ ఛాలెంజ్ ది వెరీ ఫస్ట్ ఎపిసోడ్లో వెరీ ఫస్ట్ సాంగ్ అనమాట ఇది పాడింది. సో ఈ పాటతో ఒక ఐడెంటిటీ లాగా అనమాట జనంలో, మీరు ఫలానా పాట పాడారు కదా అని గుర్తుపట్టడం మొదలైంది అనమాట. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో దిస్ సాంగ్ ఇస్ వెరీ స్పెషల్ టు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి కాంపోజిషన్. ఈ రోజు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజుతో 20 సంవత్సరాలు కూడా అయింది. ఓ, దట్స్ ఎ వండర్ఫుల్ అకేషన్ అయితే. ఎస్, సో దిస్ సాంగ్. ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక వెల్లువైనా వేయద వరకు, చెలివై సఖివై రెండు హృదయాల కబురు విను, బ్రతుకే బరువై నిండు విరహాల కథను విను, కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడు, కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక వెల్లువైనా వేయద వరకు. Amazing song and you sing really really awesome. Thank you so much. బట్ నిజంగా అంటే ఈ పాటకి ఆ రోజుల్లో బాలుగారు ఎంత జీవం పోసారో ఈ రోజు మీరు పాడుతుంటే అలాగే అనిపించింది నాకు హార్ట్ఫుల్లీ. సో శశి గారు, మీ జర్నీ సై సింగర్స్ ఛాలెంజ్తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మీ గురువు ఎవరండి? నేను కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ మొట్టమొదట నేను 12 years ఏజ్ ఉన్నప్పుడు నేర్చుకోవడం మొదలెట్టాను. అప్పుడు విజయవాడలో దేవన సుభద్ర గారని, ఇప్పుడు ఆవిడ లేరు, షీజ్ నో మోర్. ఆవిడ దగ్గర మొట్టమొదట నేను సంగీతం అభ్యసించడం మొదలెట్టాను. ఆ తర్వాత ఇక్కడ నేర్చి శ్రీరామ శర్మ గారు, ఆయన కూడా రీసెంట్లీ పాస్డ్ అవే, నేర్చి శ్రీరామ శర్మ గారి దగ్గర 3 years నేర్చుకుని సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కర్ణాటిక్ క్లాసికల్ వోకల్, అలాగే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్. మై గాడ్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే, అందరూ మీకు నేర్పించిన వాళ్ళంతా. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెసిడెంట్ మీరు నేర్చుకున్నటువంటి మన రామాచారి గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లైక్ కింగ్ మేకర్ లాగా అన్నమాట. సింగర్స్ అందరినీ భలే పాలిష్ చేస్తారు ఆయన. అండ్ వీ కెన్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ రామాచారి గారు. అమేజింగ్ అండి. అండ్ ఆయన దగ్గర మ్యూజిక్ కన్నా ముందు ఫస్ట్ యాటిట్యూడ్ అండ్ హౌ వి ప్రెజెంట్ అవర్ సెల్స్,
ట్రూత్ఫుల్గా ఎలా ఉండాలి, మన సిన్సియారిటీ ఎలా ఉండాలి ప్రొఫెషన్ అనేది ఫస్ట్ నేర్పిస్తారు ఆయన. సో అక్కడి నుంచి మా జర్నీ మొదలవుతుంది అనమాట. దట్ ఈస్ మోర్ స్పెషల్. సో లిసనర్స్, మీరు కనుక కాల్ చేసి శశి గారితో మాట్లాడియండి. శశి గారు పాడినటువంటి పాటలు కానీ లేదు మీకు నచ్చిన పాటలే ఆయన స్వరంలో మీరు వినాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. 703-879-6611కి యూకే నెంబర్స్ అయితే 441223770761కి, ఇండియా కాలర్స్ అయితే 04066624513 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. వెల్ లిసనర్స్ కాల్ చేస్తూ ఉంటారు శశి గారు, మనం మాట్లాడుకుందాం. సో మీరు ఇప్పుడు వరకు పాడిన 8 పాటలు పాడారు కదా, 8 పాటల్లో 3 పాటలు మిక్కీ మేయర్ గారికి పాడారు. ఎక్కువ పాటలు పాడిన 8 పాటలు ఎక్కువ పాటలు ఆయనకే పాడారు వరుసగా. హ్యాపీ డేస్, లీడర్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, లీడర్ 4 పాటలు పాడారు ఆయనకి. ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 4 పాటలు ఆయనకే పాడారు. సో హౌ డూ యూ ఫీల్ అండి? మిక్కీ మేయర్ గారు అందరి మ్యూజిక్ డైరెక్టర్స్లోకి ఎక్కువ ఎంకరేజ్ చేశారనమాట. కోటి గారు ఒకరు, తర్వాత మిక్కీ మేయర్ గారు. అయితే హీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, ఆయనకు ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉంది. హ్యాపీ డేస్ విన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి అది తెలుసు. సో ఆ స్టైల్ ఆఫ్ మ్యూజిక్కి బాగా సూట్ అయ్యేలాగా ఆయన సింగర్స్ని చూస్ చేసుకుంటుంటారు ఎప్పుడు. సో ఆయనకి ఫార్చునేట్లీ నేను నచ్చి ఆల్మోస్ట్ 5.5.5 years అసోసియేషన్ ఇప్పటికి. సో ఆయనకు ఒకసారి నచ్చితే ఇంకా ఆ సింగర్లోంచి ఎన్ని రకాల వేరియేషన్స్ తీసుకోవచ్చు, ఎన్ని రకాల మాడ్యులేషన్స్ తీసుకోవచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అనమాట. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అసోసియేషన్ విత్ మిక్కీ మేయర్ గారు. అండ్ హీఈస్ ఆల్సో అ లవ్లీ పర్సన్ అండి. అసలు ఆయన అసలు ఒక్క మాట పల్లెత్తు మాట అంటారు అనమాట. రికార్డింగ్కి వచ్చామా పాడామా వెళ్ళిపోయాం, అలాంటి మంచి మనిషి. అండ్ వెరీ సూతింగ్ మ్యూజిక్ అండి. ఎగ్జాక్ట్లీ. మీరు పాడిన పాటలు కూడా 4 songs లో 2 are సూతింగ్ అండ్ 2 are సంథింగ్ డిఫరెంట్, వర్స్టైల్ గా ఉంటాయి. మనకి ఈ దీని గురించి ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు మనకు ఒక కాలర్ ఉన్నారు చేసి మనం మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యుఎస్ నుంచి వసుమతినాథ్ మాట్లాడుతున్నానండి. సార్ వసుమతినాథ్ గారు గుడ్ మార్నింగ్ సార్. మనతో పాటు శశి గారు ఉన్నారు, మాట్లాడండి. శశి గారు నమస్తే. సార్ నమస్తే వసుమతినాథ్ గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి సార్. చెప్పండి. మీకు సార్ మీ ద్వారా రామాచారి గారికి రిక్వెస్ట్ చేద్దామని ఫోన్ చేశాను. తప్పకుండా అండి, చెప్పండి. ఏంటంటే పిల్లలకి చాలా మందికి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళలో ఉండే కళని బయటకు తీసుకొస్తున్నారు, టాలెంట్ బయటకు తీసుకొస్తున్న కృషి చేస్తున్నారు ఆయన. అవునండి. అయితే తెలుగు సినిమా పాటలే కాకుండా తెలుగు పద్యాలతోటి ఒక పౌరాణిక నాటకం దేన్నైనా వాళ్ళు ప్రిపేర్ చేస్తే అద్భుతంగా ఉంటుందని నా ఆలోచన అండి. ఇంత మన ట్రెడిషనల్ గా మనకి పాత పౌరాణిక నాటకాలు ఉన్నాయి. గయోపాఖ్యానం అనగా, కృష్ణరాయబారం అనగా, హరిశ్చంద్ర అనగా, ఇలాంటి పౌరాణిక నాటకాలు చాలా ఉన్నాయి. అవి అంతరించిపోతున్నాయి క్రమంగా, కాలక్రమంలో. ఎక్కడో పల్లెటూళ్ళు ఇంకా బతుకున్నాయి తప్ప ఆల్మోస్ట్ దాన్ని మర్చిపోతున్నారు జనం. నిజమండి, నిజం. ఈ పిల్లల చేత ఒకప్పుడు ఏంటంటే బాలరామాయణ సినిమా తీసి బాపు గారు కొంత లైఫ్ ఇచ్చారు పౌరాణికాలకి. అలాగే పౌరాణిక నాటకాల్లోని పిల్లలకి పాటల్లో శిక్షణ ఇచ్చి, పద్యాలు చదవడంలో ఇచ్చి ఒక మంచి టీమును తయారు చేయాలని నేను రామాచారి గారిని కోరుతున్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. చాలా మంచి ఆలోచన అండి వసుమతినాథ్ గారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఎవరో ఒకరు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే కానీ ఇలాంటి మంచి పనులు జరగడం అనేది చాలా కష్టం ఇవాళ రోజుల్లో. శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత కానీ సంగీతం నేర్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియలేదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అయితే ఐ థింక్ ఇలాంటివి నిజంగా చేయగలిగితే రామాచారి గారు లాంటి వాళ్ళే చేయాలండి. ఎందుకంటే వాళ్ళే చేయాలండి. ఎందుకంటే వారికి ఆ పిల్లలందరినీ శిక్షణ ఇస్తున్న సమయంలోనే వాళ్ళందరికీ దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఆయన. అవునండి, అవునండి. పుట్టి పాటలే కాకుండా పద్యాలు కూడా ఎలా చదవాలి అనే విషయంలో వాళ్ళకి కొంచెం శిక్షణ ఇస్తే అవునండి మనకి అమూల్యమైన పద్యాలన్నీ ఉన్నాయి మన తెలుగులో. నిజమండి, వెరీ చాలా కరెక్ట్. అవి అంతరించిపోకుండా మనకు బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది కనుక తప్పనిసరిగా ఈ ప్రతిపాదన వారికి తెలియజేసి డెఫినెట్ గా. ఎందుకంటే అండి మామూలు సినిమా సంగీతం కాకుండా మాకు లలిత సంగీతము, తర్వాత జానపద గేయాలు కూడా ఆయన ఎక్కువ నేర్పించడం వల్లే మాకు అలవాటైనాయి. సో దాంతో పాటు మీరు అన్నట్లుగా పౌరాణిక సంబంధితమైన ఈ పద్యాలు, నాటికలు ఇలాంటివి కూడా మన
మన సంస్కృతిని ఐ థింక్ కీపప్ చేయడంలో ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ మోర్ ఎఫర్ట్ అండి. డెఫినెట్గా నేను ఇది రామాచారి గారి దగ్గర తీసుకెళ్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే చెప్పండి. ఈ పిల్లలందరూ కూడా గొంతుకులోనే అందం కాదు, మనుషులు కూడా అందంగా ఉంటున్నారు కనుక వాళ్ళకి మేకప్ చేసి వాళ్ళకి ఆ పాత్రలను జీవింపజేయగలిగినట్లయితే తెలుగు వాడి జన్మ ధన్యం అవుతుందండి. అది నా కోరిక. ఇండైరెక్ట్ గా యాక్టింగ్ కూడా నేర్పించమంటారు. అంతే కదా. ఇప్పటికే వాళ్ళు పాడుతున్నప్పుడు సగంలో వాళ్ళ కవళికలన్నీ వస్తున్నాయి. అవునండి, ఫీల్ అయి పాడతారు, ఎక్స్ప్రెషన్స్ అన్ని వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంచేత వాళ్ళకి ఇది నేర్పడం డిఫికల్ట్ కాదు, కష్టమైన విషయం కాదు. అవునవును, మంచి ఆలోచన. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా మనం ఈ సినిమా యాక్టర్లకు ఇచ్చిన డైరెక్షన్ ఇచ్చి వాళ్ళ చేత యాక్షన్ చేయించి మొగ ఒకటిది, మాట ఒకటిది, పాట ఒకటిది, డాన్స్ ఒకటిది అన్నట్టుగా ఉండదు ఇప్పుడు తెలుగు సినిమా. అలాంటి బాధ లేకుండా వాళ్ళు స్వయంగా మాట్లాడుకొని మళ్ళీ ఏ కన్నాంబ గారు, ఎస్ వరలక్ష్మి గారు వాళ్ళు స్వయంగా పాడుకునేవారనే కాలంలో నాటికి మళ్ళీ కొన్ని వాళ్ళకి వీళ్ళు తీసుకెళ్ళగలిగినట్టయితే తెలుగు భాషకి, తెలుగు కళకి కొంచెం మళ్ళీ జీవం పోసినట్టు అవుతుంది. అంచేత ఇది మరొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రామాచారి గారికి ఈ విషయం తెలియజేసి ఇలా ఒక ప్రేక్షకుడు కోరేదండి, ఆయన కోరిక మేరకు మీరు కొంతమంది శిక్షణ ఇవ్వండి అని చెప్పి ఆయన చేత చేయించినట్లయితే నేను ధన్యం అనుకుంటాను. అది తప్పకుండా అండి. మీ పేరు సుమతినాథ్ గారు, నాకు ఈ పేరు ఇప్పుడు ఇలా గుర్తుంటుంది నాకు డెఫినెట్ గా రామాచారి గారి దగ్గర చెప్పే వరకు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బాయ్ సార్. యా, దట్ వాజ్ వసుమతినాథ్ గారు. అండ్ వాట్ ఎ వండర్ఫుల్ రిక్వెస్ట్ అండి, నిజంగా కదా, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అమెరికాలో ఉంటూ కూడా ఐ థింక్ తెలుగు సంస్కృతి గురించి ఆలోచించడం అనేది మొట్టమొదట చాలా గొప్ప విషయం. ఆ తర్వాత దాన్ని సాకారం చేయాలి అనే దానికి కూడా వెతుకుతున్నప్పుడు రామాచారి గారు లాంటి వ్యక్తి కనపడ్డప్పుడు ఐ థింక్ ఇది పాసిబుల్ అవుతుందని ఏదో రకంగా వెతికి ఇవాళ ఆయన కాల్ చేసి అడగటం అని కూడా ఇట్స్ వెరీ గుడ్ ఎఫర్ట్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. చూద్దాం మనం ఇది నిజంగా ముందుకెళ్ళి రామాచారి గారు యాక్సెప్ట్ చేసి మీరే కాకుండా మీలాంటి వాళ్ళతో పాటు కొత్తగా వస్తున్నట్టు వాళ్ళకు కూడా నేర్పించి ఆయన ఇంప్లిమెంట్ చేస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. శశి గారు, సాయి సింగర్స్ ఛాలెంజ్ తర్వాత మీ సెకండ్ రియాలిటీ షో ఐడియా సూపర్ సింగర్ 5 కరెక్ట్. ఆ టీం నుంచి మీరు అంజనా సౌమ్య 6 అంజనా సౌమ్య సూపర్ సింగర్ 4. ఓకే. మీ సింగర్స్ అంతా కన్ఫ్యూజింగ్ మొత్తానికి, ఎందుకంటే సిరీస్లో వచ్చాయి కదా. యా, సో మీతో పాటు సింగర్ 5లో ఉన్న టీంలో ఎవరెవరు ఇప్పుడు ఇలా పాటలు పాడుతున్నారు కంటిన్యూస్గా? అందులో మెంటర్స్గా వచ్చిన వాళ్ళు కృష్ణ చైతన్య, దీపు, శ్రావణ భార్గవి, గీతా మాధురి, శ్రీకృష్ణ. వీళ్ళ 5 కాకుండా పార్టిసిపెంట్స్లో నేను, అభినయ్, కౌశిక్ కళ్యాణ్, రేవంత్, ముఖ్యంగా రేవంత్ చాలా పాపులర్ ఇప్పుడు. అవునా. సో తర్వాత ధీరజ్ అనే ఇంకొక అబ్బాయి కూడా. అవును, యా, హీ సింగింగ్ గుడ్. యా. సో ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అండి. ఇప్పుడు నేను చెప్పిన 5 డిఫరెంట్ జానర్స్ పాడేది అనమాట. సో అందరూ ఒక్కొక్క దీంట్లో ఎక్సెల్ అవుతున్నారండి. ధీరజ్ పాప్ మ్యూజిక్ ఫ్యూజన్ ఎక్కువ పాడగలుగుతాడు బాగా. కౌశిక్ కళ్యాణ్ కర్ణాటిక్లో కచేరీ ఇవ్వగలిగినంత నాలెడ్జ్ ఉన్న ఈ సింగర్. తర్వాత అభినయ్ కూడా కొత్త పాటలు, కంటెంపరీ, ఇప్పుడుండే కంటెంపరీ మ్యూజిక్ చాలా బాగా పాడగలుగుతాడు. అలాగే నేను మెలోడీస్ కానీ మంచి ఫీల్ ఉన్న పాటలు, ఈ మధ్య కూడా ఒకటి పాడాను కొత్తది, సో దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాను. సో ఇలా ఒక్కొక్కలాగా అందరూ ఫ్లరిష్ అవుతున్నారండి. ది బ్యూటీ ది ఇండస్ట్రీస్ అందరికీ చోటు, సో అందరూ ఒక్కొక్కలాగా ఫ్లరిష్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో శశి గారు, మనకు ఇంకో కాలర్. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, నా పేరు చైత్ర గారు. మనతో పాటు శశి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే చైత్ర గారు. హాయ్ శశి. యాక్చువల్లీ మీరు గుర్తుపట్టారేమో నన్ను. ఎక్కడి నుంచి కాల్? లో కలిసి చదువుకున్నాము. ఓ చైత్ర జ్యోత్స్న. అవును. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యు? సో నైస్. యాక్చువల్లీ ఫైనలీ అట్లీస్ట్ నేను స్టోరీ ఆన్ చేయగానే ఇమీడియట్ గా మీ సాంగ్ వినిపించింది. దిస్ ఇస్ క్లాసిక్ యూ. అంటే ఫస్ట్ టైం నేను మిమ్మల్ని పాడడం వినింది దిస్ సాంగ్, ఇఫ్ యూ రిమెంబర్, ఫస్ట్ లో ఉన్నప్పుడు. అండ్ ఇట్ ఇస్ వండర్ఫుల్. ఇమీడియట్ గా ఈ సాంగ్ వింటుంటే ఓకే, ఐ కెప్ట్ లిజనింగ్ అండ్ ఐ థాట్ ఓకే, ఇది శశి అంటారు డెఫినెట్ అని. అండ్ ఐ వాస్ సో హ్యాపీ, నిజంగా. వెరీ నైస్ టు టాక్ టు యూ. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ అనాలి. బికాజ్ I wanted to talk to you anamata. I wanted to tell you that it's wonderful for all the success you have been through.
I just wanted to congratulate. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ సిబిఐటి అంటే నా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు అనమాట. సో ఐ థింక్ దే నో వేర్ ఐ వాజ్ అండ్ వేర్ ఐ హ్యావ్ మేనేజ్ టు కమ్ టిల్ టుడే అనమాట. అయితే శశి నీకు కాదు కానీ చైత్ర గారు మీకు క్వశ్చన్ అండి. చెప్పండి. ఐ థింక్ మీరు తన కాలేజ్ మేట్, ఐ మీన్ క్లాస్మేట్ అన్నారు కాబట్టి, సో యూ వుడ్ బి నోయింగ్ హిమ్ వెరీ వెల్ కదా? అంత తెలియదండి, యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్. సో ఓన్లీ పరిచయం, ఈ పాటలు ఇలా తెలుసు అన్నమాట. పోన్లేండి, ఇలా బస్ జర్నీ అయితే షేర్ చేసుకునే వాళ్ళు కదా. సో యూ కెన్ టెల్ మీ సంథింగ్ దట్ హౌ ఇస్ శశి అండ్ అప్పుడు ఎలా ఉండేవాడు శశి? చాలా కామ్ అండి నాకు అనిపించినంత వరకు. ఓకే, అప్పుడు అసలు మాట్లాడేవాడిని కాదు. అంటే ఎలా ఉండేదంటే ఫస్ట్ ఇయర్ లో ర్యాగింగ్ చేస్తున్నప్పుడు మేము టీ షర్ట్స్ జీన్స్ ఇలాంటివి కూడా వేసుకోవడానికి లేదన్నమాట, ఓన్లీ ఫార్మల్స్ లో రావాలి. ఓకే, అలా తర్వాత నేను పాడడం ఇది బాగా అలవాటు ఉండడం చేత ఎవరు ర్యాగింగ్ చేసినా కానీ ఫస్ట్ నువ్వేం చేస్తావు ఏదైనా చెయ్యి అనగానే నేను పాడేవాడిని. పాడగానే ఓకే అయితే ఈ అబ్బాయి ఇంకా పర్మనెంట్ గా పాడాను. సో డైలీ బస్ ఎక్కగానే మెహదీపట్నం నుంచి కాలేజ్కి వెళ్ళే వరకు నా పేరు వినాంప్ అనమాట. సో ఎక్కిన దగ్గర నుంచి పాడమే నాన్ స్టాప్ గా ఇదే ఉండేది. అలా అలవాటు అయిపోయి ఫైనల్ ఇయర్ దాకా నేను అలా ఫార్మల్స్ లోనే వెళ్తున్నాను అనమాట కాలేజీకి. సో అప్పుడు చూసిన వాళ్ళు అసలు ఐ థింక్ ఇప్పుడు నా మామూలుగా ఒక ఏదైనా షర్ట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్న ఫోటో చూస్తే కూడా వింతగా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది, కామ్గా ఉండేవాడిని. పాపండి మీరు. That is true అండి. యాక్చువల్లీ అంటే ఆ 45 minutes ఆఫ్ జర్నీ we used to just keep singing and just have fun అన్నమాట. చాలా బాగుండేది. అండ్ ఎగ్జాక్ట్లీ వినగానే ఇమీడియట్ గా మొత్తం ఆ జర్నీ అంతా గుర్తొచ్చేసింది. అంటే త్రూ దాట్ ఫీల్డ్ గోల్ఫ్ కోర్సెస్ అదంతా గుర్తొచ్చేసి ఇట్ వాజ్ రియలీ నైస్. అంటే ఈ పాట ఈజ్ క్లాసిక్ శశి అండి. తను ఇది చాలా బాగా పాడతాడు అండ్ ఇట్ ఈస్ రియలీ నైస్ టు లిసన్ టు హిమ్ సింగ్. థ్యాంక్ యూ సో మచ్ చైత్ర. అలాగే యాక్చువల్లీ ఈ మధ్య ఫేస్బుక్ లో కూడా షేర్ చేశాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో కొత్త పాట ఒకటి పాడాను. తప్పకుండా ఐ థింక్ యూ షుడ్ లిసన్ టు ఇట్. అండ్ మూవీ యాక్చువల్గా చాలా మంది చూస్తారు శేఖర్ కమ్ల గారు. బేసిక్లీ ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ క్రూ దట్ ఈ మధ్య రిలీజ్ అయిన పాటల్లో ఒక కంప్లీట్ ఆల్బమ్ హ్యాపీగా వినొచ్చు అంటే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. డెఫినెట్గా 6 songs is the wonderful song. Is just wonderful. 6 songs. సంగీత ప్రియుని ఎవరిని మీరు ఇలా టచ్ చేసి గెలికినా ఏ పాట వింటున్నారంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు. సో అలాంటి ఆల్బమ్ లో యాక్చువల్ గా పాడడానికి ఛాన్స్ దొరకడం చాలా అదృష్టం. అండ్ చాలా మంచి పాట కూడా దొరికింది. దాని గురించి డీటెయిల్ గా తర్వాత బికాస్ చాలా రోజుల తర్వాత మాట్లాడడం అవుతుంది కదా. సో ఐ థింక్ సూపర్ ఎక్సైటెడ్. సో ఫ్రెండ్స్ అందరికి మామూలుగా కనబడుతుంటే అరే కొత్త పాట పాడాను వినాను. సో అలా చైత్ర కనబడంగానే సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ వాంట్ టు సే ఇస్ లైక్ కొత్త పాట మంచి పాట పాడాను విను. Definitely వింటాను and we'll be in touch for sure from now on. Thank you so much. చైత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కాల్ చేసినందుకు. Thank you so much. Bye Shashi. Thanks Chaitra. Bye Chaitra garu. That was so sweet of her. And you know you are something awesome man. నిజంగా ఆ ఫార్మల్స్ లో 4 years అలాగే కంటిన్యూ చేశారంటే మీరు. అంటే మీకు ఏమనిపించలేదు రెగ్యులర్ గా అందరు జీన్స్ టీ షర్ట్స్ లో వస్తారు? ఐ మీన్ నాకంత కాన్షియస్నెస్ ఉండేది కాదండి. అంటే ఇప్పటికి కూడా అంతే, ఐఎమ్ నాట్ వెరీ కాన్షియస్ అబౌట్ మై లుక్స్. చాలా మంది అంటే ఆర్టిస్ట్స్ టీవీలో పాడుతున్నారు అంటే దర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ క్లోత్స్ అది అనుకుంటారు. బట్ ఐ హావ్ నెవర్ బీన్ సో. అంటే నేను అంత గ్రేట్ లుకింగ్ అని ఎప్పుడు అనుకోలేదు ఫస్ట్ థింగ్. దాని బట్ సో అలా ఎప్పుడు నా మీద నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు లేవు అనమాట. మేబీ ఐఎమ్ లైక్ యూ. కరెక్ట్. సో అలా పైగా నేను బాగా చదివేవాడిని కూడా. సో ఆల్వేస్ అట్లీస్ట్ ఏదో నా యూనిక్ పేజ్. సో అలా నాకు ఎంసెట్ లో 300 ర్యాంక్ 369 ర్యాంక్ తోటి నేను సిబిఐటి లో జాయిన్ అయ్యాను. సో అలా ఆ వైబ్రేషన్ లో అలా కంటిన్యూ అయిపోయాను అనమాట 4 ఏళ్ళు కాలేజీలో. ఫుల్ మెరిట్ స్టూడెంట్ అయితే మీరు ఒకప్పుడు. ఇప్పుడు కాదా? అంటే ఇప్పుడు ఏ ఇయర్ కంప్లీట్ అయింది మీది బీటెక్? 2007 అండి. 5 years సీనియర్ ఫర్ మీ. సో హవెవర్ శశి మీరు పాడిన పాటల విషయం కోసం మీ ఫస్ట్ సాంగ్ హ్యాపీ డేస్ కరెక్ట్ రికార్డ్ అయ్యి బయటకు వచ్చిన సాంగ్ ఆల్బమ్ నుంచి జిల్జిల్చిగా అసలు సూపర్ సాంగ్. కాలేజీలో ఒకప్పుడు ఊపేసిన సాంగ్, షేక్ చేసి వేక్ చేసిన సాంగ్ అది. సో మాకు ఆ సాంగ్ తప్పకుండా. మేము ఫస్ట్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన లైన్స్ అనమాట ఇవి. పొద్దున్న లేగాలి, స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి,
కాలేజ్కి వెళ్ళాలి ఓ ఓ ఓ ఓ ఇంతవరకే పాడామన్నమాట. అయిన తర్వాత ఒక 2 months తర్వాత మళ్ళీ పిలిచి మిగతా లిరిక్స్ అని ఇచ్చి పాడారు. ఓకే. అయితే ఈ పాటతో సంబంధించిన ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇందాక అన్నట్టు నేను సిబిఐటీలో చదివాను. 2007 ఫిబ్రవరిలో మేము ఈ పాట రికార్డ్ చేయడం జరిగింది అనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వి మెట్ వికీ మేయర్ గారు అండ్ పాడించారు ఈ పాట. అప్పటికి ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట సిబిఐటీలో. అయితే ఫిబ్రవరిలో పాడి మార్చ్లో నేను కాలేజ్కి వచ్చాక కొత్తగా అంత రంగులు పెయింట్స్ వేస్తున్నారు, కాలేజ్ అంత సడన్గా కలర్ఫుల్గా తయారైంది. ఏంటిది కాలేజ్కి ఏమవుతుంది అంటే రెనోవేట్ చేస్తున్నారా, కానీ ఇంత కలర్ఫుల్గా తయారు చేయరే కాలేజ్ని ఏంటి అని అడిగితే, ఇలా శేఖర్ కమ్లా గారు ఓల్డ్ స్టూడెంట్ సిబిఐటి, ఆయన కాలేజ్లో సినిమా షూట్ చేస్తున్నారు, హ్యాపీ డేస్ అనే సినిమా అన్నారు. అరే ఈ సినిమాలో నేను పాడానే పాట అని అనుకున్నాను అనమాట. కానీ ఏమో తెలీదు మనకు ఆ పాట బయటకు వస్తుందో రాదో, సినిమా ఎప్పటికి వస్తుందో ఏంటో. పైగా అప్పటికి జస్ట్ ఆనంద్ గోదావరి మాత్రమే రిలీజ్ అయింది అనమాట. సో అంటే ఫ్యామిలీస్కి నచ్చే సినిమా అనే తప్ప అప్పటికి ఇంకా బిగ్ బడ్జెట్ బిగ్ టికెట్ మూవీస్ ఇంకా అప్పటికి చేయలేదు అనమాట శేఖర్ గారు. సో అలాంటిదే ఇంకో సినిమా అయి ఉంటుంది, ఏదో సినిమాలో మనం ఏదో పాట పాడాము అన్నట్టు ఉండింది అనమాట. బట్ జస్ట్ నేను మేలో పాస్ అవుట్ అయ్యాను అండ్ ఆగస్ట్లో రిలీజ్ అయింది మూవీ అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ అనమాట. సో ఐ థింక్ విజువలైజ్ చేయటం అనేది శేఖర్ కమ్లా గారికి ఐ థింక్ ఈజ్ గిఫ్టెడ్ విత్ ఇట్. మాకే పాట పాడిన వాళ్ళకే ఐ థింక్ ఇదేంటో తెలియదు, మనకి ఏదో చిన్న సినిమా ఉంటుంది అనిపించింది. బట్ ద వే హీ పిక్చరైజ్డ్ ఇట్ ఈజ్ లైక్ అమేజింగ్ అనమాట. సో మేము షేర్ చేసుకుంటున్న కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ ఆ రోజు మీరు సినిమాలో చూడగలిగారు. ఎగ్జాక్ట్లీ. సిబిఐటి ఇస్ లైక్ ద సేమ్. అందులో ఉన్న 2 గ్రూప్స్ అవన్నీ సేమ్. సో దట్ ఇస్ అ కోఇన్సిడెన్స్ అనమాట. నేను కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఉండి ఈ మూవీలో పాడి ఇట్స్ లైక్ వెరీ కోఇన్సిడెంటల్. అండ్ శేఖర్ గారు కూడా మా కాలేజ్ అలుమ్ని. అంటే ఆ టీమ్ అంతా ఫుల్ ఏదో ఒక టాలెంట్ ఉన్న వాళ్ళ సిబిఐటి అంటే. ఎగ్జాక్ట్లీ. సో పల్లవి మొత్తం ఆ పాట పల్లవి. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్ లో వెయిటింగ్, ఇక బస్సులకై వెయిటింగ్, క్యాంటీన్ లో ఈటింగ్, జిల్ జిల్ జింగా ఓ జిల్ జిల్ జింగా ఓ. అదనమాట సంగతి. సాంగ్ అలా వెళ్తా ఉంటది హ్యాపీగా. వెల్ దాని తర్వాత మళ్ళీ మీరు రికార్డ్ చేసింది కొత్త బంగారు లోకం. కరెక్ట్. ఇమ్మీడియట్ గా మళ్ళీ మిక్కీ జె మేయర్ గారు. సూపర్. అసలు ఆ ఫస్ట్ సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్ కొత్త బంగారు లోకంలో మళ్ళీ కళాశాలలో అసలు ఆ సాంగ్ లో నాకు స్పెషల్ గా ఈ సాంగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే దాంట్లో చరణం బాగుంటది. అమ్మో వండర్ఫుల్ లిరిక్స్. ఐ థింక్ ఆయన శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్టర్, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేస్తున్న డైరెక్టర్, ఆయన రాశారు ఈ పాట. చాలా గమ్మత్తైన లిరిక్స్ అనమాట. ఇలాగా లైట్ గురించి చదివాము, సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు, లైట్ గురించి చదివాము, ఆకర్షణ ఏంటో తెలియదు, మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. నాకు ఇవి గుర్తుండే కంటే కూడా నాకు ఇంకో చరణం ఉంది కదా, లోలకం లాగా ఊగుతూ సాగే. నేను పాట చండాలంగా. లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్క్రూ గేజ్ తోనే కొలిచేలేమా, గాలికే కందే మీ సుకుమారా, లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూచేలేవా, న్యూటను 3వ నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా, మా వైపు చూడకపోతే చాలా తప్పేగా, గ్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే.
కళాశాలలు యా అమేజింగ్ సాంగ్ అది. సో ఇలా మిక్కీ జే మేయర్ గారితో కంటిన్యూగా పాడుతుంటే అంటే ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మనం కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోతే వేరే వాళ్ళ దగ్గర పాడేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వేరే వాళ్ళు మనం పిలుస్తారని నమ్మకం ఏమైనా ఉంటుందంటారా? ఒక ప్రాబ్లం అన్నాను జనరల్గా అందరు ఫేస్ చేసేది ఎలా ఉంటుందంటే హీ స్టైల్ ఆఫ్ కంపోజింగ్ హీ స్టైల్ ఆఫ్ సింగింగ్కి ఎక్కువ అలవాటు పడిపోయి మన గొంతు కూడా బికాజ్ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ 3-4 years అయిన తర్వాత మన వాయిస్ మన సింగింగ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టు కొంచెం మౌల్డ్ చేసుకుంటూ ఉంటాను. అయితే తర్వాత నేను కోటి గారి దగ్గర పాడడానికి వెళ్ళినప్పుడు ఆయనకి స్టైల్ నచ్చింది బట్ ఆ పాటలో పర్టికులర్ పాటలో ఫీల్ వేరే. మిక్కీ గారి పాటల్లో మేము పాడింది హలో శివ గారు ఫ్రమ్ LA. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. మనతో పాటు శశి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శివ గారు. హలో 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 అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉంటున్నారా? మీ వాయిస్ చాలా బాగుంటుంది అండ్ యువర్ సాంగ్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. ముఖ్యంగా కొత్త బంగారు లోకంలో సాంగ్స్ వి రియల్లీ ఎంజాయ్ అ లాట్. యా చాలా అంటే మిక్కీ జే మేయర్ గారికి మాక్సిమం క్రెడిట్ వెళ్తుంది దానికి అండ్ అఫ్ కోర్స్ విని అప్రిషియేట్ చేసిన మీలాంటి ఆడియన్స్కి. ఇట్స్ బేసికలీ పర్ఫెక్ట్ లైక్ లిరిక్స్ కానీ మ్యూజిక్ లిరిక్స్ అండ్ దెన్ సింగర్ వాయిస్ అన్ని కలిపి కరెక్ట్. సో ఎంటైర్ టీమ్ ఎఫర్ట్ అన్నమాట అది. తర్వాత ఐ హావ్ ఎ క్వశ్చన్. మీరు CBIT అంటున్నారు కదా? అవునండి. శివ గారు మీ వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ గా వస్తుందండి. ఓకే, వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఓకే, సో అదే మీరు సింగింగ్ అంతా ఉంది కదా, సో ఇది ఇప్పుడు మీది ఫుల్ కెరీర్ ఏంటి సింగింగ్ ఏనా లేకపోతే డూ యూ ఆల్సో లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేస్తారా? కరెక్ట్. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఐ గాట్ సెలెక్టెడ్ ఎట్ డెలాయిట్ కన్సల్టింగ్ అండ్ ఐ వర్క్ ఫర్ 3 years ఎట్ డెలాయిట్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అండ్ దెన్ తర్వాత ఐ టుక్ అ బ్రేక్ ఫర్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్, మ్యూజిక్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. And తర్వాత once I got a footing, now actually from next week onwards I'm going to join Saregama India Limited audio company in the content planning team for Andhra Pradesh anamata. Awesome. So okay, cool. So it's like a perfect mixture of both your passion and yeah. So because I am from a telecommunications electronics and communications background and also into music, ee rendu kalipi blend cheselaga I chose a role anamata ippudu. దట్ ఈస్ ఆసమ్. కానీ టిపికల్ గా ఇప్పుడు సింగర్స్ అందరు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైతుంది కెరీర్ లైక్ విచ్ వే డస్ ఇట్ గో? దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన ఆస్పెక్ట్. బికాజ్ చాలామందికి బికాజ్ ఈ రోజుల్లో టీవీస్ ఉన్నాయి, ఇలాంటి ఇంటర్నెట్ రేడియోస్ ఉన్నాయి, దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ టు షోకేస్ యువర్ టాలెంట్. కానీ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్. అంటే వచ్చే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ కొంతవరకు లిమిటెడ్ ఉంటాయి. సో అందరికీ ఆపర్చునిటీ వచ్చి పాడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ మోటివేటెడ్ అండ్ మేక్ ఎ కెరియర్. బట్ మీరు అన్నట్లు ఆఫ్టర్ 3-4 years ఐ థింక్ ఇట్స్ టఫ్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్ అండి. అంటే యు ఆర్ ఎ గుడ్ సింగర్ ఆల్ ది టైమ్, కానీ మీరు మాత్రమే ఇప్పుడు ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారే సింగిల్ కార్డ్ అన్ని సినిమాలు పాడేలాగా ఇప్పుడు దెర్ ఇస్ నో మోనోపొలీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు అట్లా లేదు. మేబీ ఫర్ ఎ గుడ్ రీజన్ దిస్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ ఆపర్చునిటీ ఆల్సో. యా, సో ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ప్యారలల్ కెరియర్ ఆప్షన్ ఆల్సో టు ఫాల్ బ్యాక్ ఆన్ అన్నమాట. Cool. Thanks and all the best to me. Actually, I think you should definitely continue singing. I think మీరు చాలా బాగా. Thank you so much, Shiva. So sweet, Shiva garu. Thank you so much for your call అండి. అండ్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు మనతో పాటు. హలో హలో, అవే అమరేష్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ సార్.
థ్యాంక్ యూ నా తరపున చెప్పినందుకు ఎవరెవరు చెప్పారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో స్వీట్ ఆఫ్ ఈ రోజు మనతో పాటు మీ బర్త్డే సందర్భంగా మనతో పాటు శశి గారు ఉన్నారు, మాట్లాడండి. హ్యాపీగా మీకు కావాల్సిన బర్త్డే పాట కూడా పాడించుకోవచ్చు. నమస్తే అంబరీష్ గారు, వెరీ హ్యాపీ బర్త్డే. అలా డాయ్ శశి గారండి, బాగున్నారా? యా బాగున్నానండి. వెరీ నైస్ టు సీ. మీ సాంగ్స్ కూడా విన్నాను, ఇప్పుడే ఇందాల నుంచి వింటా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో సౌత్ మచ్. కేరళ నుంచి మాట్లాడుతాను యూఎస్ఏ. సౌత్ కేరళీనా నుంచి. యా వెరీ నైస్. సో హౌ ఇస్ ది బర్త్డే గోయింగ్ ఆన్ అండి? జస్ట్ స్టార్టెడ్ అనుకుంటా కదా, మీ యువర్ డే జస్ట్ స్టార్టెడ్. స్నానం చేసి దేవుడికి దండం పెట్టారు, అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి నాకు. వెరీ నైస్ అండి, దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ స్టార్ట్ టు ద డే. అండ్ మాతో ఇంకా ఎక్కువైతే నేనేం చేయను, అదే మాక్సిమం. మాతో మాట్లాడుతున్నారు కదా, సో ఐ థింక్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. స్టోరీ అంతా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా హ్యాపీ. సో స్వీట్. వెరీ నైస్, వెరీ నైస్. సో గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ స్టోరీ అండి. దట్ ఇస్ వెరీ నైస్ అండి, బికాస్ యాక్చువల్గా నాకు యుఎస్లో ఇంతమంది మ్యూజిక్, తెలుగు మ్యూజిక్ వింటూ ఫాలో అవుతున్నారు, ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. సో అట్లా ఆ విధంగా మీ లైన్ దొరకట్లేదు, నేను ట్రై చేస్తాను. 703 మీకు కాల్స్ రావట్లేదు, నంబర్ వెళ్తున్నది రావట్లేదు. అది లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా అంబరీష్ గారు, సో మేబీ టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అంతే. అందుకని నేను ఇండియా నెంబర్ ఫోన్ చేశాను నేను. మీరు సో స్వీట్ అండి, అందరు ఇండియా నెంబర్ కి ట్రై చేయండి. వెరీ నైస్ ఆఫ్ యూ అండి. ఇంకేనండి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? నేను ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో అమ్మ అని కొత్తగా అనే పాట పాడానండి. జస్ట్ 10 days అయింది రిలీజ్ అయ్యి. సో ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పాడిన పాట మూవీలో ఐ థింక్ ఇట్ కమ్స్ అట్ ఎ వెరీ క్రూషియల్ జంక్చర్ అనమాట. సో దానితో ఇంకా బాగా రికగ్నిషన్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ సో. అండ్ దాని తర్వాత కూడా కొన్ని ట్రాక్స్ బాగుంటుంది. యా సో మిక్కీ జేమేర్ గారికి ఒక 10 tracks పాడాను. అండ్ నా సొంతగా ఐఎమ్ లుకింగ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్ అనమాట, చిన్న సింగిల్ ఆర్ ప్రైవేట్ సాంగ్ లాంటిది. సో ఐ విల్ షార్ట్లీ కమ్ ఫార్వర్డ్ విత్ దోస్. సో ష్యూర్. సో నైస్ అండి. యా. సో మీరేం చేస్తుంటారు అంబరీష్ గారు? నాదంతా బిజినెస్ మొత్తం. అవునా? సో యూఆర్ అంటే పొద్దున్న లేచి పరిగెట్టాల్సిన అంత ప్రెషర్ ఏమి ఉండదు అనుకుంటా. ఐ థింక్ యూఆర్ వెరీ కూల్ పర్సన్. వెరీ నైస్ అండి. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు. మా వైఫ్ అయితే పొద్దున్నే పరిగెడుతుంది కానీ నేను అయితే పరిగెత్తను. వెరీ స్వీట్ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ. నేను ఇంట్లో నుంచి అంతా చేస్తుంటాను మొత్తం, నెట్వర్కింగ్ అది ఇది అని. హ్యాపీనెస్. వెరీ నైస్ అండి. కానీ ఇంట్లో అనుకుంటాం కదా, అది కూడా పెద్ద పనే అండి. అది సమానంగా ఉంటుంది, ఏదైనా పరిగెత్తేవాడని ఇంట్లో ఉన్నాడని ఏదైనా సేమే. ఓకే. బట్ మీరు పీస్ఫుల్ గా ఉన్నారనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంతే, అన్ని చేస్తూ కూడా. యా, నేను ఆల్మోస్ట్ అట్లనే ఉంటానండి, ఏది పెట్టుకున్నాను జనరల్ గా. ఉన్నది ఒకటి లైఫ్, ఆ లైఫ్ ని ఎంజాయ్ చేసుకోకపోతే వేస్ట్ అండి పోకున్నాం. వెరీ నైస్ అండి. సో యూర్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ అండి ఇవాళ అందరు ఫ్యామిలీ తోటి? నైట్ వెళ్తాం డిన్నర్ కి. ఓకే. నైట్ వెళ్తాం, మా పిల్లలు ఏదో అడిగారు ఏదో రెస్టారెంట్ అని చెప్పి, వాళ్ళకి వర్క్ అని చెప్పి వెళ్తున్నాం. వెరీ నైస్ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్. అవి నా తరఫున ఒక కేక్ తీసుకొచ్చి టోరీలో కట్ చేయి. అవునా సార్? అంటే మరి ఇంకా శాలరీ రాలేదు. హలో అంబరీష్ గారు. హలో మీరేనా? హలో పంపిస్తా. హలో యా షూర్, మీరు ఆ పని చేయండి, కానీ నేను కట్ చేస్తాను. నా బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాను. నో వరీస్. థ్యాంక్ యూ. సో స్వీట్. వన్స్ అగైన్ వి విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవరో విశేషాలు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. యా సో స్వీట్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. మరి బాయ్. థ్యాంక్ యూ. బాయ్ సార్, బాయ్. దట్ వాజ్ అంబరీష్ గారు. ఇండియా నెంబర్ కాల్ చేశారంటే పాపం కలవట్లేదు అని చెప్పేసి. గైస్ లిసనర్స్ కూడా నేను మెన్షన్ చేసేది ఏంటంటే, ఒకవేళ నెంబర్ కలవకపోతే ఇండియా నెంబర్ సరదా కాల్ చేసుకోండి. ఏం లేదు, మేబీ వర్షం పడడం వల్ల ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం రావచ్చు, దానివల్ల అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. సో సరదాగా మేమైతే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటాం. అండ్ శశికిరణ్ పాడినటువంటి ఒక పాట వస్తుంది, తర్వాత మళ్ళీ వచ్చేస్తాం మేము. నెక్స్ట్ లింక్ ఓపెన్ చేయగానే ఒక సర్ప్రైజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. కాదు, వెయిట్ అండ్ హియర్ అనాలి. వెయిట్ అండ్ లిసన్. జస్ట్ స్టే ట్యూన్డ్. అండ్ మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే మళ్ళీ చెప్తున్నాను, నా బాధ్యత 703-876-6611కి. యూకే నెంబర్స్ అయితే 441223770661కి. మీరేమైనా చెప్తారా శశి? ఇండియా నంబర్ అయితే 04066662451కి డైల్ చేయండి. యా, స్కైప్ నుంచి కనుక చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. స్టే ట్యూన్డ్. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని
తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా. సూపర్, దట్ వాజ్ ద సాంగ్. ఇందాక మీరు విన్న పాట, ఈ పాట తనే పాడాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుంచి అమ్మ అనే సాంగ్. ఇప్పుడు మనతో కాలర్ లైన్లో ఉన్నట్టున్నారు చేసి, బట్ కాలర్ తీసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నేను మీ ఆర్జే అవిని ఉన్నాను, నాతో పట్టున్నారు మన సింగర్ శశికిరణ్ గారు. అండ్ కాలర్ తీసుకుందాం. హలో హలో, హాయ్ అండి, అందీప్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? ముందుగా శశికిరణ్ గారికి నమస్కారం, హృదయపూర్వక నమస్కారములండి. నమస్కారం అండి. పేరు అనుదీప్. అనుదీప్ గారు, సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నారా? ముఖ్యంగా అవునండి, చెప్పండి. ముఖ్యంగా అంటే పాటలు పాడేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ టోరీ వేదికపైకి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి రవిశంకర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పాటలు పాడేవారు అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ ఆట పాట అనేది దగ్గర చేస్తుంది. అంటే ఆ పని చేసేటప్పుడు పాటలాగా సాగాలని ఇలాంటి పాటలు పాడుతూ మా హృదయాలని ఆనందింపజేసేటటువంటి వారు మాకు ఎంతో ప్రీతి పాత్రలు అవుతున్నారు. అలాంటి యొక్క వారిలో మీలాంటి వారు అంటే ఈ వర్ధమాన గాయకులు ఇలా పాటలు పాడటం అంటే ఈ హృదయాలను సంతోషింపజేసే శక్తి ఈ ఆట పాటకు మాత్రమే ఉంది. అలాంటి వారిలో మీరు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. మీరు పాడే పాటలు కూడా ఎంత సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని పాటలు అందరూ పాటలు పాడుతున్నారు, కానీ దాని ఎన్నిక అంటే పాట తీరు ఎలా అన్ని పాటలు పాడాలి, ఎలా పాడాలి. ఇప్పుడు మీరు పాడుతున్న పాటలన్నీ కూడా ఒక రకమైనటువంటి సమతౌల్య భావంతో ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఈనాటి వర్తమాన స్టూడెంట్స్ లైఫ్ కానివ్వండి, పెద్దల లైఫ్ లో కానివ్వండి, ఇలాంటి జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా స్పందింపజేసేటటువంటి విధంగా దాంట్లో కనిపిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉందండి. మీతో మాట్లాడేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ముఖ పుస్తకంలో మీరు అంటే ఏ పేరుతో ఉన్నారండి? అదే అర్థమైంది నాకు. శశికిరణ్ కురిచేటి అండి. కురుచేటి, KURUCHETI, కురుచేటి శశికిరణ్ అనే పేరుతో ఉంటాను. నాకు కూడా స్వతహాగా తెలుగు అంటే చాలా మక్కువ అండి. సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాను నేను కూడా. మీరు మాట్లాడుతూ ఉంటే వింటుండడం వల్ల నాకు ఇంకా చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నమాట. ఇంకా నేను ఆంగ్ల పదాలు ఎక్కడ వాడకుండా మాట్లాడదాం అనే ఒక ఆలోచన. అలాగే మీరు అన్నట్లుగా అందరూ కూడా ఈ రోజుల్లో చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఒక మంచి పాట, మంచి సాహిత్య విలువలు ఉండే పాట, తర్వాత వినడానికి ఇంపుగా అంటే హాయిగా ఉండే పాట ఏదైనా పాడాలనే ఆలోచన అందరిలోనూ ఉంది ఈరోజు. కానీ అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. అయితే అలాంటి అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటి అవకాశమే ఇందాక మీరు విన్నట్టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉండి పాట. సో అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఇలా ఇష్టం అని చెప్పేసి ఏం చేశానంటే మా పెద్ద అబ్బాయిని అంటే ఆటలు అంటే డాన్స్ నేర్పించాను, నేర్పిస్తున్నాడు ఇంకా కూడా. అదే విధంగా చిన్న బాబుకి సంగీతం నేర్పిస్తున్నాను. వాడు కూడా అంటే ఆట పాట రెండు నా కళ్ళల్లో ఉండాలి అనే ఉద్దేశంతో నా కళ్ళ ముందు చిన్నప్పుడే పిల్లలు ఆడాలి పాడాలి. ఆ తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళని చూడలేం మనం. అయితే అలాంటి దృష్టిలో నా కళ్ళ ముందుగా ఆట పాటలు రెండు సాగాలని చెప్పేసి పెద్దవాడు ఆట చిన్నవాడు పాట అంటే కన్నయ్య చిన్నయ్య అని పేరు పెట్టుకున్నాను. పెద్దవాడి పేరేమో సిరితేజ చంద్రహరన్ అంటే శ్రీవెల్లి సీతారామ శాస్త్రి, చంద్రబాబు, తర్వాత అశోక్ తేజ, తర్వాత హరన్ అంటే ఇది పాటలు పాడేటటువంటి హరిహరన్ అన్నారు చూడండి. అయితే ఈ విధంగా అలా కలిసి వచ్చి అక్షరాలు అన్ని కలిసి వచ్చి కూడా సిరితేజ చంద్రహరన్ పెట్టుకున్నా. ఇష్టమైన దైవం ఏంటంటే విష్ణు అని చెప్పేసి ఆ చిన్న బాబు పేరు విష్ణు తేజ చంద్రహరన్ పెట్టుకున్నాను. ఈ విధంగా నా యొక్క అభిలాషని నా హృదయాన్ని స్పందింపజేసే విధంగా భవిష్యత్తులో ఎప్పుడైనా వీళ్ళు పాటలు పాడి ఇలాంటి వాళ్ళ కళ్ళ ముందుకు వస్తారనేటువంటి తపనతో నేను ఆ పిల్లల్ని నేను చూస్తున్నాను, అంటే అలా చూసుకుంటున్నాను నేను. చాలా చాలా అద్భుతమైన ఆలోచన అండి మీది. చాలా అంటే విభిన్నమైన ఆలోచన, చాలా అద్భుతమైన ఆలోచన.
పరదేశంలో ఉంటూ కూడా మీరు ఇంత ఆలోచించి పిల్లలని దృష్టిలో పెట్టుకొని ఇంత చేస్తున్నాం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా మిమ్మల్ని అభినందించాలి దానికి. యా. సో అనుదీప్ గారు, అదే విధంగా నవీన్ అదే రోజు ఈ రోజు మన అంబరీష్ గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ అనుదీప్ గారు. బాబాయ్ సార్. అండ్ దట్ వాస్ సో ఇన్స్పిరేషనల్. అండ్ ఇంకో కాలర్. హలో హలో అవిన్. హాయ్ వీణా గారు. నమస్తే అవిన్ గారు. అలా వద్దు ప్లీజ్. అక్క నన్ను మన్నించు. నో ప్రాబ్లమ్స్ బ్రదర్. లేదక్క, యాక్చువల్లీ నేను ఊర్లో లేను. నేను సడన్ గా నమ్ముతావా, విజయవాడ నుంచి హైదరాబాద్ కి 1 hour 45 minutes లో వచ్చాను. నా తండ్రి పర్వాలేదు, అది అంతా శశి గారి వల్ల వచ్చేసాము. కాబట్టి శశి గారు హాయ్ అండి. హలో అండి. వీణా గారా? వీణా, సింగపూర్. వీణా మాధురి. వీణా మాధురి ఫ్రమ్ సింగపూర్. వెరీ నైస్ టు నో యు అండి. సింగపూర్ నుంచి అనడం కన్నా హుడా కాంప్లెక్స్ నుంచి అంటే ఇంకా బాగా తెలుస్తుంది అనుకుంటాను. హుడా కాంప్లెక్స్, ఐ థింక్ యు నో హిమా? యా, ఐ నో హిమ్. అంటే నా పేరు ఆయనకు తెలియకపోవచ్చు, కానీ చూస్తే గుర్తుపడతారు. అవునా? నేను చూపిస్తా అక్క, నిన్ను. నో వరీస్. శశి గారు, మీరు మీ బ్రదర్ హుడా కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు కదా? కాదండి, మీరు ఎక్కడ ఏ హుడా కాంప్లెక్స్ అంటున్నారు? హైదరాబాద్ లో ఉన్న కొత్తపేట హుడా కాంప్లెక్స్. లేదండి, అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, కానీ నాకు అసలు అన్నయ్య లేరండి. అన్నయ్య కాదు, తమ్ముడు ఎవరు లేరా? కాదు, మీరు ఇంకెవరినో చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీలాగనే ఒకళ్ళు ఉంటారు, బట్ ఐ థింక్ ఐ నో యూ. ఓకే, మనుషులు పోలే మనుషులు 7 ఉంటారు ప్రపంచంలో అంటారు, కానీ ఇంత దగ్గరలో 5 kilometers దూరంలో కొత్తపేట హుడా కాంప్లెక్స్ లో ఇంకోటి ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా కొత్త విషయం, ఆనందకరం. చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. అక్కడ ఎదురుపడితే బాగుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు హుడా కాంప్లెక్స్ లో చూశాను, చాలాసార్లు మాట్లాడాను కూడా. అంటే బహుశా మీకు నా పేరు తెలియకపోవచ్చు. నాకు మీ పేరు చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. మీరు రీసెంట్ గా ఏమైనా ఫేస్బుక్ లో యాడ్ చేశారా? అవును, లాస్ట్ ఐ థింక్ 1 week 10 days లో చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట పేరు. ఓకే, సో ఐ థింక్ సింగపూర్ చూస్తే కూడా గుర్తుపట్టేస్తారు అనుకుంటారు ప్రాబ్లీ. ఎలా అంటారు? అదే చెప్తున్నాను కదా, హుడా కాంప్లెక్స్ లో. అలాగా, తప్పకుండా ఐ చెక్ ఇట్ అవుట్. నో ప్రాబ్లం. మొత్తం మీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో సాంగ్ విన్నాను, అది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా జూనియర్ శ్రావణ భార్గవి కలిసి పాడిన పాట. అచ్చా, మీరు విజ్ఞాన్ కాలేజ్ లో చదువుకున్నారా? విజ్ఞాన్ కాలేజ్. కాలేజీలు బీటెక్ కాలేజీలు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోయినా అటు ఇటు తిరిగి అక్కడికి వచ్చేస్తాం కదా. అంతే, చదువుకున్న వాళ్ళతో ఇదే బాధ అండి. ఏదో అవి మరి మీ అంత కాదులే, కానీ నేను 10th ఫెయిల్ 4 సార్లు. సరే, ఇది ఇవాళ నీ షో కాదు, శశి గారి షో. సారీ, యూ క్యారీ ఆన్, బట్ తొందరగా. శశి గారు, మీరు ఇలాగే సాంగ్స్ అన్ని చాలా బాగా పాడాలి. అండ్ ఈసారి సూపర్ సింగర్స్ లో రాలేదు ఎందుకని మీరు? థ్యాంక్ యూ ఫస్ట్ ఫర్ యర్ కాంప్లిమెంట్స్ అండి. ఈసారి సూపర్ సింగర్ స్టార్ట్ అయినప్పుడు మే నెలలో ఐ వాజ్ ఇన్ ముంబై అండి. నేను సోనీ టీవీ ఇండియన్ ఐడల్ 6 ఆడిషన్స్కి అని చెప్పి అక్కడ ఒక 1.5 months ఉన్నాను. సో అక్కడ ఐ గాట్ ఇన్ టు ద టాప్ 50 ఇండియా నేషనల్ లెవెల్లో. ఆఫ్టర్ దాట్ ఐ కుడెంట్ మేక్ ఇట్, అండ్ దెన్ నేను వచ్చేసరికి ఇక్కడ షూటింగ్ మొదలైపోయింది అనమాట. సో ఆ విధంగా మేము మిస్ అయిపోయాం అనమాట. బట్ మీరు మొదట్లో DD8 లో కూడా పాడేవాళ్ళు కదా? అవునండి, ఇప్పుడు పాడుతుంటాను. దూరదర్శన్ సప్తగిరిలో రెగ్యులర్ గా లలిత సంగీతం ప్రోగ్రామ్స్ జనరల్ గా మాక్సిమం అవుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇంకా ఉన్న వాళ్ళలో దూరదర్శన్ సప్తగిరి వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు లైట్ మ్యూజిక్. సో ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కానీ పాడుతుంటాం ఇంకా ఇప్పటికి కూడా. అంటే అప్పట్లో చూసేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ DD రాదు కాబట్టి అందుకే అప్పట్లో అని చెప్పాను అనమాట. బట్ ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీరు ఇంకా సూపర్ సింగర్స్ గా సూపర్ సింగర్ పాటలు పాడేయాలని కోరుకుంటున్నాం. అండ్ నా తరఫున శ్రావణ భార్గవికి కూడా ఆ పాట చాలా బాగుంది అని నా విషెస్ చెప్పండి. డెఫినెట్లీ అండి, మీ సీనియర్ మిమ్మల్ని ర్యాగింగ్ చేయకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారని చెప్పి నేను కన్వే చేస్తాను. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ లిజనింగ్ టు ద సాంగ్. మూవీ కూడా చూడండి. షూర్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అది రిలీజ్ అయిన రోజే నేను వినేసాను ఆ పాట, కానీ ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఇవాళకి మీరు దొరికారు కాబట్టి నేరుగా విషెస్ చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ స్టే ఇన్ టచ్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో ఎనీ టైం.
Sure. Thank you so much, Andy. థ్యాంక్ యూ Take వీణా care. గారు, Bye. బాయ్. అండ్ ఐ హోప్ ఐ ట్రై టు ఫైండ్ శ్రావణ్ భార్గవి ఆల్సో. తను యూఎస్ వెళ్ళే ముందు నాకు ప్రామిస్ చేసింది, అవి ఖచ్చితంగా వస్తారని చూద్దాం. హోప్ షీ స్టాండ్ ఆన్ ద ప్రామిస్. యా సరే, తన గురించి పక్కన పెడితే ఇందాక హాఫ్ ఇయర్లో చెప్తూ అవే నేను ఈ సాంగ్ 16 months బ్యాక్ పాడానన్నారు మీరు. కరెక్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ లీడర్ రిలీజ్ అయిన తర్వాత మిక్కీ జే మేయర్ గారు ఓన్లీ అనగనగా ఒక ధీరుడిలో ఒక పాట చందమామల అందగాడిని ఒక పాట మాత్రమే చేశారు. తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నారు అనమాట. ఫాదర్ ఎక్స్పైర్ అవడం వల్ల, చాలా రీజన్స్ వల్ల ఈ టుక్ గ్యాప్. శశి, ఇది కంటిన్యూ చేసే ముందు కాలర్. ఓ ఎస్ డెఫినెట్. హలో హలో హాయ్, హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఆఫీస్లో నుంచి మాట్లాడుతున్నారు. ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. అది అర్థమైంది, అందుకే ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాను. రేఖ గారు, గుడ్ మార్నింగ్. శశి గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రేఖ గారు. హాయ్ అండి శశి. మీ పేరు నా పేరుతో వెరీ సిమిలర్. నా పేరు శశి రేఖ అన్నమాట. ఓ, నా పేరు శశి కిరణ్ అండి, కానీ నేను కొంచెం గట్టిగా మాట్లాడతానండి మీకన్నా. వినిపించట్లేదా? యూఆర్ ఆడిబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ ఫైన్. ఐఎమ్ ఫైన్. అండ్ మీరు ఎలా ఉన్నారు? I'm also fine. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇందాక నేను బాస్టన్. ఓకే ఓకే, చెప్పండి. ఇందాక మీరు అన్నారు కదా స్కూల్ అది కాలేజ్ లో బాగా చదివేవాడిని, ఎక్కువ టాకెటివ్ కాదని చెప్పి. సూపర్ సింగర్ 5 సిరీస్ చూస్తున్నప్పుడు అయితే మీరు అది స్పెషల్ గా ఎవరికి చెప్పక్కర్లేదండి. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఫస్ట్ అనుకున్న మాటే అది. వెరీ స్టూడియస్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే నేను బాగా వాగుతానండి యాక్చువల్గా. బయట బోల్డ్ అంతా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా సోషలైజ్ లాట్, బాగా వాగుతాను. కానీ ఎందుకనో పాట పాడుతుండే అరగంట ఇటు అరగంట అటు జనరల్గా ఎక్కువ ఎందుకనో మాట్లాడను. అండ్ కెమెరా ముందు కూడా నాకు ఎందుకనో, అంటే స్టేజ్ ఫియర్ అన్నాను, కానీ కొంత కాన్షియస్నెస్ ఉంటుంటుంది అనమాట. అవునవును, డెఫినెట్లీ అంతమంది ముందు నించోవాలి కదా. బట్ అదే నేను ఇందాక మీరు చెప్తూ ఉంటే ఒకసారి అది ఎపిసోడ్స్ అవన్నీ గుర్తుకొచ్చాయి అనమాట. కనిపిస్తారు అలానే. సూపర్ సింగర్ 5 లో ఐ వాజ్ ది మోస్ట్ సైలెంట్ అండి. నేను కౌశిక్ కళ్యాణ్ ఇద్దరము. కౌశిక్ ఏంటంటే శ్రీకృష్ణ అన్న టీంలో ఉండడం వల్ల కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు. నేను ఐ వాజ్ ఆల్వేస్ ఇదన్నమాట, సైలెంట్. వస్తాను, పాడతాను, వెళ్ళిపోతుంటాను అంతే. ఆ సిరీస్ మాత్రం చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. అసలు అంటే ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని లుకింగ్ ఫార్వర్డ్ ఉండేది అనమాట. దాని తర్వాత హ్యాంగ్ ఓవర్ కూడా ఉండింది. అండ్ దాని తర్వాత సింగర్స్ అంతా కలిసి ఒక ప్రోగ్రామ్ చేశారు ఆఫ్టర్ ద సిరీస్ గాట్ ఓవర్. సో ఇట్ వాస్ గుడ్. అందరూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని అదంతా. ఎగ్జాక్ట్లీ ట్రూ ఫాలోవర్ ఆఫ్ సూపర్ సింగర్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కూడా అంటుంటారు అనమాట ఎప్పుడైనా కలిసినప్పుడు, ఐ థింక్ అలాంటి సిరీస్ మళ్ళీ రాదేమోనండి, చాలా కష్టం. రాదండి ష్యూర్ గా. తర్వాత ఒక చిన్నపిల్లల సిరీస్ వచ్చింది యాక్చువల్లీ, అది మేము ఫాలో అయ్యాము. యాక్చువల్లీ ఇనిషియల్ గా ఏంటంటే ఈ మీరు అయిన తర్వాత ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉండడం వల్ల నెక్స్ట్ సిరీస్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం మాకు టైం పట్టింది. అంటే అది కూడా ఈక్వల్లీ ఇంట్రెస్టింగ్ గా చేసుకోవడానికి. బట్ పాటలే కదా, సో కరెక్ట్. సో స్వీట్. వెరీ నైస్ అండి. సో ఇప్పుడు వెరీ నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాటలు పాడాలి. అండ్ సింగింగ్ ఇస్ ద బెస్ట్ హీలింగ్ మెడిసిన్. వెరీ నైస్ స్టేట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశిరేఖ గారు. అలాగే పాటలు వింటూ ఉండండి. ఐ థింక్ మీరు గట్టిగా, మీరు ఆఫీస్లో ఉన్నారా ఇప్పుడు? లేదు, నేను బయటకు వచ్చాను. అయితే గట్టిగా మాట్లాడండి ప్లీజ్. కాల్ కలుస్తుందో లేదో అని చెప్పి బయటకు వచ్చి ట్రై చేస్తే టైం వేస్ట్ కదా, అందుకని డెస్క్ దగ్గర ట్రై చేసి కాల్ కలిస్తే బయటకు రావచ్చు, లేదంటే అక్కడే కూర్చోవచ్చు అనమాట. అది కాన్సెప్ట్. ఇంతకీ బయట ఉన్నారు లోపల ఉన్నారు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు నేను బయటే ఉన్నా. అయితే ఒక్కసారి ఏ నరవండి గట్టిగా అండి బాబు. ఇక్కడ కామన్ వాక్ వే లో ఉన్నది. ఇప్పుడు నాకేమైనా పిచ్చి పెట్టింది అనుకుంటే దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి, దట్ యూ ట్రైడ్ సో మెనీ టైమ్స్ అండ్ గాట్ కనెక్టెడ్. అలాగే మీరు గట్టిగా అరవలే మాట్లాడలేకపోవచ్చు, కానీ గట్టిగా ఇయర్ ఫోన్స్ లో పాటలు పెట్టుకుని మంచి మంచి పాటలు వింటుండండి ఆఫీస్ లో. అది మాత్రం వింటానండి ష్యూర్ గా. యా, సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో పాటలు వినండి, తప్పకుండా ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను. All the very best for your future అండి. Thank you so much శశిరేఖ గారు. Have a good day. Thank you. శశిరేఖ గారు. థ్యాంక్స్ అండి. బాయ్.
బాబాయ్ దట్ వాజ్ శశిరేఖ గారు. వెల్ శశి, మీరు పాడిన పాటల్లో లీడర్ సినిమా ఇందాక మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మీరు ఒక విషయం చెప్తున్నారు తమన్ గారి గురించి, అది కంటిన్యూ చేద్దాం. బట్ లీడర్ సినిమాలో వేటూరు గారి రచన ఆ పాట, యువర్ సో లక్కీ. ఆయన లాస్ట్ సాంగ్స్ అది. ఈ పాట పాడించాలి లోపు కాల్. హలో 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 అన్నారు, మాట్లాడట్లేదు. ఎవరైనా ఉన్నారా? హలో, కాల్ కట్ అయిపోయింది. హలో, ఎవరు లేరు అక్కడ. పాపం కాల్ కట్ అయిపోయింది. వాయిస్ లో బ్రేక్ అనుకుంటా, సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. చూద్దాం. హలో హలో, హాయ్ అవిన్. దయచేసి రేడియో సౌండ్ తగ్గించాలి ప్లీజ్. తగ్గించేసాంగా. సో స్వీట్ అండి మీరంటే, నాకు అందుకే ఇష్టం. ఎవరింతకి? మీరు సీతా గారు. అబ్బా, నా పేరు ఎప్పుడు సీతా గారు అని చెప్తాను. నిన్న కూడా సీతా సీతా అని మాట్లాడేశారు మీ ఇద్దరు. అంటే సీత గారు గీత దాటి బయటికి రావడం వల్ల రాముడు కష్టపడి లక్ష్మణుడు సేవ్ చేద్దాం అనుకుంటే రావణుడు ఎత్తుకపోతాడు కదా. నువ్వేం కష్టపడతావులే కవరప్ లకి. గానీ ఏదేమైనా మీ పేరు గీత అండి, అందుకే నేను సీత అని పిలుస్తాను. కొట్టు ఏదో ఒకటి. అంటే ఆ మాత్రం చేయకపోతే. హాయ్ అండి, బాగున్నారండి మీరు? శశి కిరణ్ అన్న పేరు. శశి కిరణ్ గారు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంతకీ మీరు సీతానా గీత గారా? గీత గారా? గీత గారు మీరు బాగున్నారా? క్లారిఫై అయ్యింది ఇప్పటికి. నిన్నంతా నా పేరు సీత అని మాట్లాడేసుకున్నారండి. నన్ను మన్నించండి. రోజు గీత గీత అని పిలవబడి బోర్ కొట్టుంటుంది కదా, ఒక రోజు సీత అని అంత వెరైటీగా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే. సీత గారు కూడా ఉన్నారనమాట, రెగ్యులర్ కాలర్. అందుకని ఆయన సీత గీత అని పెట్టేశారు. ఎలా ఉన్నారు గీత గారు? ఎక్కడ వింటున్నానండి. అసలు పాటలు చాలా బాగున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో పాడారా మీరు శేఖర్ గారి మూవీ? అవునండి. నాకు వినిపించిన మన ప్లే చేసిన అమ్మ అని కొత్తగా అనే పాట శ్రావణ భార్గవి అండ్ నేను కలిసి పాడిన పాట అన్నమాట. ఓ, చాలా బాగుందండి. శేఖర్ కమల గారి మూవీస్ అంటే దాంట్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎట్లాగో ఆబ్వియస్ గా శేఖర్ కమల గారి 3 సినిమాల్లో పాడాడు. ఏంటి? శేఖర్ కమల గారి 3 సినిమాల్లో శశి పాడాడు. యా వింటున్నాను. హ్యాపీ డేస్ లో ఉన్నట్టుంది కదా, అదే వింటున్నాను షో. కొంచెం అటు ఇటు పూజ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ వింటున్నాను అనమాట. అంటే ఇప్పుడు అన్ని అయిపోయి ఫోన్ చేస్తున్నాను. బాగుంది మీ గొంతు కూడా. మీకు ఇంకా చాలా మూవీస్ రావాలండి. ఇంకా మీరు సూపర్ సింగర్ లో చూసాను మీది అప్పుడు. వెరీ నైస్ అండి. జస్ట్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను అనమాట. సూపర్ సింగర్ 5 కి ఉన్న ఫాలోయింగ్, దాన్ని ఎంతలాగా అభిమానించే వాళ్ళు అనేది. అండ్ ఐ థింక్ దట్ మోర్ ఎగ్జాంపుల్. దాని నుంచి ఎంత మంది సెలబ్రిటీస్ అయిపోయారు కదండి అసలు మీరందరూ కూడా ఇప్పుడు. కరెక్ట్. ఐ థింక్ సెలబ్రిటీస్ అనడం కన్నా గుర్తింపు వచ్చిందని అంటాం బెటర్ ఏమైనా. ఎందుకంటే సెలబ్రిటీ అనే పదానికి ఈ రోజు చాలా నెగటివ్ కానోటేషన్ వచ్చేసిందండి. అంటే సెలబ్రిటీ అనగానే వీడేదో వీడి కొమ్ములు వచ్చేసాయి అన్నట్లు అనుకుంటున్నారు అనమాట. అంటే మీరు చాలా మంచి ఇంటెన్షన్ తోటి అన్నారు, కానీ కొంచెం అలా మాకు కూడా కొంచెం భయంగా ఉంటుంటుంది అనమాట అలా విన్నప్పుడు. సో ఐ థింక్ రికగ్నిషన్, బాధ్యత కూడా పెరుగుతుంది కదా మీకు. తప్పక చాలా. సో ఐ థింక్ సో గీత గారు ఇంకేమైనా ఉందా? ఎందుకంటే ఇంకో కాలర్ లైట్ లో వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే అండి, ఓకే. మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఈసారైనా నా పేరు కరెక్ట్ గా చెప్పు. ఓకే. అంటే నిన్న చెప్పాను కొంచెం పర్సనల్ అని చెప్పేసి, అలా వచ్చేసరికి అలా పక్కనే ఉండేసరికి కొంచెం బాగా కృష్ణుడు అయిపోయి ఉంటావు. నిన్న ఎంతమంది గోపికలు గుర్తొచ్చారు. బట్ నిజంగా అవునా అవిన్ ఒక క్వశ్చన్, తర్వాత ఏంటి అనే ప్రోగ్రామ్ ఇది ఎప్పుడు వస్తుంది? యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రైడే 2:30 to 3:30 చేయాలి నేను, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం. కానీ నాకేంటంటే ఫ్రైడే రాగానే దట్స్ మై వీకెండ్ అనమాట. ఫ్రైడే రోజు నేను కొంచెం ఐ కుడెంట్ ఏబుల్ టు మేక్ ఇట్. ఓ, మీకు ఫ్రైడేనా మాకు ఫ్రైడేనా? ఏ ఫ్రైడే? నాకు ఫ్రైడే. మాకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఎవ్రీ ఆఫ్టర్నూన్ 2:30 to 3:30. అంటే మాకు ఎప్పుడో నైట్ పొద్దున్నే. మీకు పొద్దున్నే 3 గంటలకో 2 గంటలకో అది. ఇంకా లేచి చూస్తాం బాబు అప్పుడు మిడ్ నైట్ లో. అందుకే నాకు కూడా యాక్చువల్గా కుదరట్లేదు. హవెవర్ నేను ట్రై చేస్తానండి.
మాకు మంచి టైమింగ్స్ పెట్టు, మేము కూడా వింటాం కదా. అయ్యో మీరు నన్ను వింటానంటే నేను ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అర్ధరాత్రి అయినా లేచి కూర్చొని చేస్తాను, ట్రై చేస్తాను. సో స్వీట్ గీత గారు. సో థ్యాంక్ యూ Thank you so much for అండి. calling మీతో మాట్లాడడం హ్యాపీగా ఉంది. మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గీత గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పటి నుంచి అయితే కాల్స్ ఫటాఫట్ తీసేసుకుందాం. 2 నిమిషాల కంటే ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు. కాలర్ హలో. హలో, నేను ప్రమిళానండి. ప్రమిళ గారు గుడ్ మార్నింగ్. శశికిరణ్ తో తొందరగా మాట్లాడేసేయండి. అయ్యో గుడ్ మార్నింగ్ ప్రమీల గారు, ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. నేను తన్మయ్ గుర్తుందా మీకు? నాటా స్వర్మార్జరీలో పాడింది తన్మయ్, అవునవును. నమస్తే అండి, చాలా మంచి కోఇన్సిడెన్స్ అండి. వెరీ నైస్ ఆఫ్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. మీది నేను ఫాలో అయ్యేదాన్ని, సూపర్ సింగర్ కూడా. మీరు బ్రౌన్ ఎట్స్ ఉండేవాళ్ళు కదా? అవునండి, కృష్ణ చైతన్య బ్రౌన్ ఎర్త్ టీమ్ లో పాడేవాడిని. అదొక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను నేను. నాకు అంటే ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను మీ పేరు టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మీ ఫోటో చూపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓహో ఈవెన్ తినేనా అని అనుకున్నాను అనమాట. వెరీ నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడేవాళ్ళు. మీ లైక్ అప్పుడు చాలా బాధపడేదాన్ని, మీకు పార్ట్నర్ ఫీమేల్ సింగర్ అంత బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు. అంటే అమ్మాయి పాపం అప్పుడే రాజమండ్రి నుంచి కొత్తగా వచ్చింది అనమాట, కొంచెం భయంగా ఉంటుండేది క్రాంతి అనే అమ్మాయి. కానీ పాపం షీ యూస్ టు వర్క్ రియల్లీ హార్డ్. కానీ ఇంకా అంతేనేమో మరి. అప్పుడు అనిపించేది అనమాట, మంచి పార్ట్నర్ దొరుకుంటే ఇంకా సూపర్ గా ఇంకెక్కువ మార్క్స్ వచ్చేమో అలా ఫీల్ అయిపోయేది అన్నప్పుడు. మా టీం జస్ట్ బార్డర్ లో అలా మిస్ అవుతుండేది అనమాట ఇప్పుడు. అంటే అప్పుడు మీరు పాడిన సాంగ్ లో ఒక సాంగ్ అదేంటి, బాయ్స్ మూవీలో సాంగ్ బాగా నచ్చింది నాకు ఇంకా గుర్తుంది. చాలా బాగా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మీకు. సరే అండి, ఎక్కువ టైం తీసుకోను నేను. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రమీల గారు. ఇలాగే మీరు అన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుండాలని ఎంకరేజ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. బట్ ప్రమీల గారు సో హంబుల్, తొందరగా కాల్ కట్ చేశారు. ఈ కాలర్ కూడా అలాగే కట్ చేస్తారో చూద్దాం. హలో. హలో, హాయ్. ఆడలేడీస్ ఎవరక్కడ? ఎవరండి? స్నేహ గారు ఎక్కడి నుంచి అండి? కరీంనగర్. గుడ్ ఈవినింగ్ స్నేహ గారు. శశికిరణ్ తో మాట్లాడండి. హలో స్నేహ గారు, నమస్తే అండి. ఓ చెల్లి, ఇప్పుడే ఫ్రెష్ గా అయ్యావమ్మా చెల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను అన్నయ్య అని పిలిచినందుకు. ఐ థింక్ చాలా ఆత్మీయంగా అనిపించింది వెంటనే పిలిచిన వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చెల్లెమ్మ. ఎక్కడ పేరు మర్చిపోయాను. స్నేహ. ఆనందంలో అన్న చెల్లి. ఓకే ఓకే. స్నేహ గారు రేడియో సౌండ్ తగ్గించాలి ప్లీజ్. హలో, రేడియో సౌండ్ తగ్గించేయండి ప్లీజ్. మీ సౌండ్ వినబడట్లేదు. మీరు రేడియో వింటే మా సౌండ్ వినిపించదు. ఓకే, సౌండ్ తగ్గించాను కానీ వినబడట్లేదు. నేను మాట్లాడేది వినపడకపోతే మీరు నాకు ఎలా రిప్లై చేస్తారు? ఇది మరీ దారుణం కాకపోతే. మేము మాట్లాడే వాల్యూమ్ కి హైదరాబాద్ నుంచి దాదాపు కరీంనగర్ డైరెక్ట్ గా వినపడుతుందండి, రేడియో కూడా వస్తుంది. హలో. హలో స్నేహ గారు వినిపిస్తుందా? మాట్లాడండి మరి మీ అన్నయ్యతో. చెప్పండి స్నేహ గారు, చెల్లి గారు. చెప్పాలి అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? నేను కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో అంటే ఇది ఎంసెట్ హెడ్సెట్ ఇలాంటి కౌన్సిలింగా లేకపోతే? ఓకే ఓకే. సో అయితే మీరు కొంచెం తీరిగ్గా ఉండుంటారు. ఐ థింక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పాటలు వినుంటారు. ఓకే, వెరీ నైస్. సో అన్నిటికన్నా ఏ పాటలు ఎక్కువ నచ్చాయి మీకు? నేను అడుగుతున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఏ పాటలు నచ్చాయి అని. అన్ని బాగున్నాయి. ఓకే, డిప్లొమాటిక్. చాలా తెలివిగా అయ్యా. అంటే అలాగేం లేదు, భలేవాళ్ళే. అన్ని పాటలు చేసింది మిక్కీ జయమేర్ గారే. సో ఏ పాట బాగుందని ఆయన ఆనందపడతారు. ఓకే ఓకే. సో స్నేహ గారు, హలో. ఇంకా మాకు రేడియో వాల్యూమ్ బాగా గట్టిగా వినబడుతుంది. అంటే నాకు నా వాయిస్ ఎంత చెండాలంగా ఉంటుందో తెలుసు, బట్ ఎందుకు అనవసరంగా శశిని భయపెడతారు నా వాయిస్ వినిపించి? పాడతారు స్నేహ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మనకి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందాం మనం. థ్యాంక్ గాడ్. ఫుల్ రీసౌండ్, రేడియో సౌండ్ తగ్గించమంటే ఫుల్ ఆవిడ అలాగే పెట్టి మాట్లాడేశారు. ఇంకో కాలర్ చేసి. హలో. హలో హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
ఉమామహేశ్వర్ ఎవరు మాట్లాడేది? శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా. అవునవును. అమ్మయ్యా, నేను బాగా పలికాను సార్ మీ పేరు. మీరు ఈరోజు శశితో హ్యాపీగా మాట్లాడేయచ్చు. ఓకే, శశి గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేము బాగానే ఉన్నామండి. నేను జస్ట్ ఆఫీస్ లో ఉన్నానండి. సో ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే, ఇవాళ యుఎస్ నుంచి, సింగపూర్ నుంచి, సౌదీ అరేబియా నుంచి కాకుండా ఇవాళ మీరు కొత్తగా ఉగాండా నుంచి అన్నమాట. యుగాండా అంటే ఈస్ట్ ఆఫ్రికా అనుకుంటా, అదేనా సార్? ఈస్ట్ ఆఫ్రికా. నేను బాగా చెప్పాను, కరెక్ట్ చెప్పాను. దాదాపుగా అన్ని ఖండాల నుంచి మనకి కాల్ చేస్తున్నారు అన్నమాట. ఓకే సార్, నా కోసం హ్యాపీ డేస్ నుంచి పాట పాడతారండి? తప్పకుండా అండి. హ్యాపీ డేస్ కాదు, ఫస్ట్ మీరు కొత్త బంగాళ లోకం నుంచి మీరు బాగానే పాట పాడండి. హ్యాపీ డేస్ అంటే ఓల్డ్ అయిపోయింది కదా. ఓకే ఓకే, కొత్త బంగారు లోకం నుంచి నేను ఓకే కళాశాలలో అనే పాట పాడాము కొత్త బంగారు లోకంలో. కళాశాలలో 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 కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు, పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమన్నది దాక్కుని ఉంది, కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే, కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల, కళాశాలలో కళాశాలలో. సూపర్, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అవిన్ సార్. అవిన్ సార్ చెప్పండి సార్. 1.5 hour లో విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసావు. అవును. స్పైడర్ మ్యాన్ గా వచ్చావా లేక సూపర్ మ్యాన్ గా వచ్చావా? అంటే పాపం మా కారు చచ్చిపోయిందండి. కార్ ఇచ్చేసిన పుణ్యం అది, కార్ ఇచ్చిన హ్యాపీనెస్ అది. I think Batman మినిమం 2.5 hours పట్టింది. అందరూ అదే అంటున్నారు. బట్ ఏంటంటే మేము యూజ్ చేసిన కార్ అలాంటిది. పాపం దాని ఇంజన్ ని, దాని టైర్స్ ని, దాన్ని అలా వాడుకుంటున్నాం మేము, అంతే, ఏం లేదు అక్కడ. మీ టోరీ వాళ్ళదా లేకపోతే పక్కన వాళ్ళదా? పక్క వాళ్ళది కాబట్టి అలా వాడుకుందాం. టోరీ వాళ్ళది అయితే చాలా జాగ్రత్త వాడుకుంటాం. అందుకే అడిగాను నేను. బేసిక్లీ ఏంటంటే థ్యాంక్ యూ అండి బాబోయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. బాబాయ్. బేసిక్లీ ఏంటంటే వెన్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆటో మెకానిక్స్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ వే. సో నేను చేసింది కూడా అదే అనమాట. పాపం ఆ కార్ని ఏం చేశారంటే మా అన్నయ్య, వన్ ఆఫ్ మై నోన్ ఫ్రెండ్స్, సో తను కార్ని మంచి మోడిఫై చేయించి టైర్స్ కొంచెం రోడ్ గ్రిప్ ఎక్కువ ఉండేలాగా, ఐ డోంట్ వాంట్ రివీల్ ద కార్ నేమ్, బట్ ఏ కంపెనీ అని చెప్తే జనాలు అందరు దాన్ని ఫాలో అయిపోతారు. బేసిక్గా ఏదైపోయినా కానీ ఇంజిన్ హెచ్పి అనేది కొంచెం ఎక్కువ అనమాట దానికి. పర్లేదు, మైలేజ్ తక్కువ వచ్చినా ఇట్స్ డీజిల్ వెహికల్ కాబట్టి ఈ రోజులో నడిచిపోయింది అది. సో ఇట్ వాస్. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉగాండా నుంచి కూడా చాలా కీన్ గా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఎలా పాసిబుల్ అయింది విజయవాడ నుంచి హైదరాబాద్? ఎందుకంటే 298 kilometers. అండ్ ఆ తర్వాత ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ విజయవాడ అండి. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి. మీరు చెప్తున్నారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 16 months బ్యాక్ పాడిన సాంగ్ గురించి. సో ఈ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కన్నా ముందు శేఖర్ కమ్లా గారి మూవీ లీడర్. సో లీడర్ ఆల్మోస్ట్ 2010 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. తర్వాత ఆయన దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇదంతా అయిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. సో మమ్మల్ని ఫిబ్రవరి మార్చ్లో అలా పిలిచి కోరస్ బిట్స్ అది పాడించడం అయింది. అండ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మిక్కీ జమేన్ గారు ఒకరోజు వన్ ఫైన్ డే, వన్ వెరీ లక్కీ డే అని చెప్పాలి, కాల్ చేసి ఇలాగ ఐ వాంట్ టు ట్రై యువర్ వాయిస్, ఈ పాట 3-4 కలిసి పాడతారు, దీంట్లో ఒక వాయిస్గా మిమ్మల్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి పిలిచారు. పిలిచి ఫస్ట్ ఒక చరణం మాత్రమే పాడించారు అనమాట. ఐ థింక్ దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఆ రోజు మేబీ ఆయనకు నచ్చకపోయి ఉంటే నేను ఇంకా మళ్ళీ పిలిచేవాళ్ళు కాదేమో. సో ఫస్ట్ వనమాలి గారి బ్యూటిఫుల్ లిరిక్స్ అండి వన్స్ అగైన్. సో ఆయన
చాలా ఆయన మొట్టమొదటిసారి అమ్మ గురించి పాట రాశారనమాట వనమాలి గారు. సో ఆయన చాలా మనసుకి హత్తుకునేలాగా రాశారు. హలో, రేడియో సౌండ్ తగ్గించి కాల్ కట్ అయిపోయింది, పర్లేదు మీరు చెప్పండి. ఓకే. సో నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై, ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథను వినిపిస్తావో జాబిలమ్మవై. ఈ 4 లైన్స్ పాడాను అనమాట. ఇది పాడిన తర్వాత నాకు నచ్చి మళ్ళీ పక్క రోజు పిలిచి మిగతా ఇంకో చరణము పల్లవి పాడించుకున్నారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ 15 months దాకా దాని గురించి అసలు ఏ న్యూస్ లేదు. సినిమా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వస్తుందన్నారు, అదేమో పోస్ట్ పోన్ అయింది. అలాగ అవుతుంది, నా పాట ఉంటుందా ఉండదా, ఈ తర్వాత ఇంకోటి నా పాడిచ్చారా, ఈ టెన్షన్ అసలు నా వల్ల కాలేదండి. సో ఫైనలీ 15 months తర్వాత ఇంకా ఈ పాట లేదు సినిమాలో, ఇంకెవరో పాడేస్తుంటారు అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయి మర్చిపోయాను దాదాపుగా మెంటల్. ఆ తర్వాత మళ్ళీ 3 weeks బ్యాక్ కాల్ చేసి శేఖర్ కమ్లా గారు ఈ పాట ఆడియోలో ఎట్టి పరిస్థితుల్లో కావాలని చెప్పి అడిగారు. సో దీనిలో చిన్న లిరిక్ మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ ఒకసారి పాడాలని చెప్పి పిలిస్తే ఇంకా నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. సో వెళ్ళి మళ్ళీ ఆ రెండో చరణం కొన్ని లిరిక్స్ మాడిఫై చేశారు. అవి పాడి వచ్చిన తర్వాత ఓకే అంటే 2 లైన్లైనా ఉంటుందేమో అని ఆశపడ్డాను. నా లక్ మొత్తం సాంగ్ అలాగా సీడీ మీద నా పేరు చూసిన తర్వాత ఐ థింక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్. ఒక మంచి పాట. సో ఐ థింక్ ఇంకా ఇలాంటి పాట తర్వాత ఇంకా చాలు అన్నట్టు అంత మంచిగా అనిపించిన పాట అనమాట ఇది. అంటే లైఫ్ లో ఒక్క సాంగ్ అయినా చాలా ఈ పాట పాడి ఇంకా మనం పాడకపోయినా సర్లేదు అన్నట్టు. కరెక్ట్. అండ్ దట్ అమ్మ గురించి పాట, వి ఆల్ నో ఇట్ హౌ స్పెషల్ మదర్ ఇస్. కరెక్ట్. బట్ యు ఆర్ సో లక్కీ నిజంగా. ఆ రోజు ఆ వేటూరు గారి పాట, ఈ రోజు వనమాలి గారి పాట. బట్ ఇట్స్ ఆల్ గాడ్ గిఫ్ట్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఆల్ డెస్టినీ. యా. సో ఈ రోజు నీ సక్సెస్ ని చూసి మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? మా అమ్మ నాన్న ముందు నుంచి కూడా అంటే వీడు బాగా చదువుతాడు, దాంతోపాటు పాటలు కూడా పాడతాడు అన్న దీంట్లో ఉండేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి. సో ఒక 2 కలిపి ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. కానీ నేను డెలాయిట్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ రిజైన్ చేసి నేను మ్యూజిక్లోనే పర్స్యూ చేయాలనుకుంటున్నాను కొంత టైం అన్నప్పుడు వాళ్ళు కొంచెం అందరి అంటే లైక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భయపడతారనమాట. అంటే మనకి పెద్ద ఆస్తులు అవి లేవు, ఎలాగా నిలదొక్కుంటాడు అనే ఒక చిన్న కంగారు ఉండేది, భయం అనను కంగారు ఉండేది. అయితే తర్వాత నా ప్రోగ్రెస్ చూస్తూ నా సిన్సియారిటీ చూస్తూ సరే పర్వాలేదు, వీడి ఎఫర్ట్ వీడు చేస్తున్నాడు, ఏదో ఒక రోజుకి వీడికి సక్సెస్ రావచ్చేమో అనే ఒక హోప్ తోటి, ఒక మంచి ఆప్టిమిజం తోటి ఉండేవాళ్ళు అనమాట. సో ఐ థింక్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను మళ్ళీ ఐ థింక్ అసలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్ళ పాట కూడా వచ్చి ఉండేది కాదేమో. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ అనమాట. ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మా అమ్మ నాన్న కూడా నాకంటే ఎక్కువ కంగారుగా వెయిట్ చేశారు. అండ్ మా అమ్మ నాన్న ముంబైలో ఉంటారనమాట. సో వృత్తిరీత్యా మా ఫాదర్ కార్పొరేషన్ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్. సో దూరంగా ఉంటూ వాడు అక్కడ ఏం చేస్తున్నాడు ఏమి తెలియక కూడా ఇంకా కంగారు ఎక్కువ అనమాట. సో ఇదంతా అయిన తర్వాత ఈ పాట విన్న తర్వాత దే ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అనమాట. మన సో చాలు ఇంకా ఇలాంటి మంచి పాట దొరికింది మా వాడికి అనేది మా అమ్మ గొంతులో, నేను ఇంకా కలవలేదు కూడా పాట పాడిన తర్వాత, గొంతులోనే ఐ కుడ్ సీ దట్ ఎమోషన్ అనమాట. సో దే ఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గ్లాడ్ టు బి హియర్డ్. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి హ్యాపీనెస్ చేయడం కంటే పిల్లలకి అంతకంటే ఇంకెక్కువ ఏం అవసరం లేదు. యా. సో ఫైనల్గా శశికిరణ్, మనం షో ఎండ్ చేయాల్సిన టైం, బట్ వరుసగా మాకోసం ఒక 2-3 పాటలు నీకు బాగా నచ్చినాయి, నువ్వు పాడిన పాటలైనా కావచ్చు, లేదంటే నీకు బాగా ఇష్టమైన పాటలే కావచ్చు. తప్పకుండా. అందరికీ గురించి మాట్లాడుతున్నప్పుడు సంగీత ప్రపంచంలో మ్యూజిక్ డైరెక్టర్స్లో ది మోస్ట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి గురించి మాట్లాడాలి. సో అండ్ ఆయన తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ గారు. అండ్ ఆ తర్వాత నాకు బాగా మనసుకి హత్తుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు, మెలోడీ కింగ్. కరెక్ట్. సో వీళ్ళ ముగ్గురివి ఒక్కొక్క పాట పల్లవులు పాడి వినిపిస్తాను. మొట్టమొదటిగా ఇళయరాజా గారి పాటలలో ఈ రోజుకి
వింటే కంట్లో అలా ఒక కన్నీటి పొర ఇలా కదులుతుంది అలాంటి పాట. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలో జోలాలిలో, లాలిలాలో జోలాలిలో, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. సూపర్. తర్వాత రెహమాన్ గారి పాటల్లో ఇంకా చాలా కష్టం ఎంచుకోవటం. మాస్టర్ పీస్ లేండి. యా, ఐ థింక్ ఆయన ఫస్ట్ చేసిన ఆల్బంలో రోజాలోని నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే, కన్నుల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే, కనిపించవో అందించవో తోడు, నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే. తర్వాత ఎంఎం కీరవాణి గారి పాటల్లో అలాగే అన్ని పాటలు ఇన్ని వందల కంపోజిషన్స్లో ఈ రోజుకి ఆ పాట వినంగానే ఆహా అని అనిపించే పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెలవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. సూపర్ 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 సాంగ్స్. 3 పాటలు 3ంటికి 3 సచ్ అ వండర్ఫుల్ ఏమంటారు మ్యూజిక్ క్రియేషన్స్. అబ్సల్యూట్లీ. అండ్ ఎన్ని ఏళ్ళైనా అలా నిలిచిపోయే పాటలు ఇప్పటికీ. ఆ 3 పాటలకి 3 ఫస్ట్ పాడిన పాట ఏఆర్ రెహమాన్, ఐ మీన్ ఇళయరాజా సార్ది. ఆ పాట వసంత కోకిల అనుకుంటా కదా. అవును, వసంత కోకిల, కమల్ హాసన్ గారు అండ్ శ్రీదేవి గారు. సచ్ అ వండర్ఫుల్ మూవీ, వెరీ ఇన్నోసెంట్ సాంగ్ అది. అండ్ ఆ తర్వాత క్లైమాక్స్కి వస్తే కొంచెం అండ్ ఆ తర్వాత రోజా రెహమాన్ గారికి ఆల్మోస్ట్ ఆస్కార్ రేంజ్. ఫస్ట్ సినిమాతోనే కొట్టేశాడు రా బాబు, ఎక్కడ దొరికాడు, ఎన్ని రోజులు ఎక్కడ పోయాడు అనుకున్నారు అందరూ. ఆ తర్వాత అండ్ కీరవాణి గారు ఇప్పటికీ ఆయన పాడుతూనే ఉన్నారు, పాడుతూనే ఉంటారు. అది హ్యాపీ. అవును శశి, అడగడం మర్చిపోయాను, మొన్న షిరిడి సాయిబాబా ఆడియో రిలీజ్ లాంచ్లో మీ టీం అంతా పర్ఫార్మెన్స్. కరెక్ట్. అది కీరవాణి గారు అడిగారా లేదంటే డైరెక్టర్ గారి? లేదండి, కీరవాణి గారే రెగ్యులర్గా ఎంకరేజ్ చేస్తుంటారండి. అంటే కలిసి పాడడం గ్రూప్గా. ఆయన కోరస్ రికార్డింగ్స్ కూడా చాలా సందడిగా జరుగుతుంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఆయన రికార్డింగ్ అయ్యి వచ్చారు అంటే దాని గురించి ఓల్డ్ విశేషాలు ఉంటాయి అనమాట ఆ రోజు. సో ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు ఇలా గ్రూప్లో అందరు కలిసి పాడడం అండ్ డివోషనల్. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక సింగర్ తన నాలెడ్జ్ చూపించడం కాకుండా సిన్సియర్గా పాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా చేసిన ఇది అనమాట. అండ్ యా, మీరేదో అంటే చెప్పండి, కంటిన్యూ చేయండి. సో ఐ థింక్ ఆ సందర్భంగా చెప్పాలంటే కీరవాణి గారు మళ్ళీ అన్ని రోజుల తర్వాత ఈ మూవీలో నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ దీపు పాడిన పాట మానవ సేవే మాధవ సేవన్ అనే పాట వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి. సో మళ్ళీ ఆ పాట విన్న తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు ది ఓల్డెన్ డేస్ అనమాట. సో స్వీట్. సో శశికిరణ్, ఫైనల్గా టైం కూడా అయిపోయింది, వీ హ్యావ్ టు సే సైన్ ఆఫ్. కాబట్టి అందరి హృదయాల నుంచి కోరుకునేది ఒకటే, మీరు ఎప్పుడు ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ మీ పేరెంట్స్కి అలాగే వింటున్న శ్రోతలందరికీ మాలాంటి వాళ్ళందరికీ అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేసే అందరికీ మంచి హ్యాపీనెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మామూలు రేంజ్ నుంచి అవార్డులు తీసుకొని అవార్డుల నుంచి రివార్డులు తీసుకునే దాకా, అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి కదా. Correct. సో అన్నీ తీసుకొని అంత హ్యాపీగా, ఎప్పుడు హ్యాపీగా మీరు మీ వాయిస్ స్టేబుల్గా ఉంటూ మంచి పాటలు రావాలని, మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ ఈరోజు ఈ తెలుగు వన్ రేడియో ఈ వేదికకి రావటం అనేది నాకు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అనమాట. తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వద్దామా, కాలర్స్తో మాట్లాడదామా, కలుద్దామన్న అట్లా ఇలా అనుభవాలు పంచుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక స్టేజ్ అండ్ ఈ పాట నచ్చింది అని ఎవరైనా ఆడియన్స్ చెప్తే దాని నుంచి వచ్చే ఆనందం ఇంకా దానికి మాటలు చెప్పలేం. సో ఐ థింక్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ సో మచ్. ఐ థింక్ శ్రీనివాస్ గారికి అండ్ అవినాష్, ఆర్జే అవిన్, కరెక్ట్ మీరు చెప్పిన పేరు ఆర్జే అవిన్, ఐ థింక్ దట్స్ హౌ యూఆర్ పాపులర్. వెరీ వండర్ఫుల్ టైమ్ ఐ హ్యాడ్ హియర్. అండ్ కాల్ చేసిన అందరికీ అండి, యుఎస్, యూకే, సౌదీ అరేబియా, యుగాండా, సింగపూర్, ఇంతమంది ఇంకా సంగీతం తెలుగు మ్యూజిక్ని ఇంకా ఫాలో అవుతున్నారు, వింటున్నారు అని తెలుసుకోవడం వల్ల వీఆర్ మోర్ ఎంకరేజ్డ్ అండ్ వి కీప్ గోయింగ్ అనమాట ఆ స్పిరిట్ తోటి. థ్యాంక్స్ సో మచ్ టు ఆల్ ద లిజనర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఇలాంటి మంచి పాటలు ఇంకా చాలా పాడి డెఫినెట్గా మీ అందరినీ ఇంకా రంజింపజేస్తుంటాం అని చెప్పి అనే ప్రామిస్ తోటి ఐ విల్ సైన్ ఆఫ్ ఫ్రమ్ టుడే. థ్యాంక్ యూ శశి. ఇట్స్ ఆల్ టోరీ టీమ్ వర్క్ అండి, మేము చేసింది ఏం లేదు. అండ్ బట్ స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ గారు, మన టీమ్ లీడ్, సో ఆయనకి చెప్పాలి. హవెవర్ సో ఫైనల్గా దట్స్ ఇట్ ఫ్రమ్ శశి అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ అవిన్ గారు. నేను మళ్ళీ మండే కలుస్తాను. అప్పటి వరకు మీరు వింటూ ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారి టోరీని. టాలీవుడ్ టాకీస్కి అవిన్ సేయింగ్ సైన్ ఆఫ్. బాయ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, స్టే ట్యూన్డ్. బాయ్.